ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోదరులకు చాలామంది అందరూ అగ్రగణ్యులు లీడర్స్ అందరూ తెలివైనటువంటి వారే. యు ఆల్ ఆర్ వైజర్ దెన్ మీ, మీరందరూ నాకంటే తెలివైన వారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా భూప్రపంచానికి 840 కోట్ల జనాభాకి వివరాలతో వివరించగలిగినటువంటి త్రినేత్రం కలిగినటువంటి వాళ్ళు పత్రికా ప్రముఖులు, మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు. కానీ ఇంతవరకు వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. ఇందులో అబ్బయ్య చౌదరి గారి దోషం ఏమీ లేదని, దీనికి అబ్బయ్య చౌదరి గారికి సంబంధం లేదని ఒరిజినల్గా చెప్పారు. అది మీ అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకనంటే అబ్బయ్య చౌదరి గారు రెస్పెక్ట్ పెరిగిపోతుంది దెందులూరు కాన్స్టిట్యున్సీలో. అబ్బయ్య చౌదరి గారు ఎలాగూ అతన్ని బ్లేమ్ చేయడానికి ఇది ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ 9 కోట్లు ఇవ్వాలి, 6 కోట్లు ఇవ్వాలి, 5 కోట్లు ఇవ్వాలి అని చెబుతుంటారు. అది కూడా మా కొల్లేటిని అడ్డు పెట్టుకుని మేమే కొల్లేటి వాళ్ళం అని 5-6 తీసుకొచ్చి తర్వాత వాళ్ళందరూ 2000 రూపాయలు కూలికొచ్చిన వాళ్ళే. వాళ్ళతో ఈ డప్పులు కొట్టించడం నేర్చుకున్నాడు ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజెంట్ ఎమ్మెల్యే. నా పేరు చెప్పడానికి భయపడుతున్నారు అంటే మాత్రం నేను పేరు చెప్పేస్తా. అదే చింతమనేని గారు ప్రజెంట్ ఎమ్మెల్యే. అబ్బయ్య చౌదరి గారు ఎక్కడ, చింతమనేని ఎక్కడ? సాఫ్ట్వేర్ అధినేత, చదువుకున్నటువంటి గొప్ప విజ్ఞానవంతుడు, ప్రజలను అభిమానంతో పలుకరించే అటువంటి మహానుభావుడు. శ్రీపరి బిడ్జి ఏంటి, బలివే బిడ్జి ఏంటి, ఎన్ని రోడ్లు, ఎన్ని ఇళ్ల స్థలాలు, ఎన్ని బిల్డింగులు, ఎన్ని సెక్రటేరియట్లు, ఎన్ని రైతు భరోసా కేంద్రాలు. ఆయన చేసినటువంటి సేవ దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ బూతులు రావు. మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ బూతులు రావు. ప్రజెంట్ ఎమ్మెల్యేకి మాత్రం ఎలా మాట్లాడతాడో ఇక అతను బూతులు. మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో మేము ఏంట్రా దురదృష్టమా ఏంటి, ఇంత దుర్మార్గుడికి మనం దెందులూరు ఎమ్మెల్యే ఇచ్చేసారు ఏంట్రా అంటే, అది కూడా గెలవలేదండి. 3000తో అబ్బయ్య చౌదరి గారు గెలిచారు. ఈవీఎంలతో పెట్టుకుని 3000తో. అదే లోకేష్ గారి దగ్గరికి మంత్రి కోసం వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసా, అక్కడ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ చెప్పారు మా పేరు చెప్పొద్దు రామరాజు గారు, 3000తో నువ్వు ఓడిపోయావు, నీకు మంత్రి అంటే అన్నాడంట. కాకపోతే బూత్ వచ్చేసింది నాన్న, అది మాత్రం ఉపసంహరించండి, లేకపోతే నేను క్షమించమని అడుగుతున్నాను. ఎల్లవయ్యా నీకేంటి, నువ్వు 3000తో ఓడిపోయావు అబ్బాయి చౌదరి దగ్గర, నువ్వేట్రా ఓ మంత్రి వస్తావు అంటే తోక ముడుచుకుని వచ్చేసి మళ్ళీ వెళ్తే ఉట్టక్కడికి. ఇక మనోడికి వచ్చిన బూతులు ఎవరికి రావనుకుంటారు. నేను మొదలెడితే ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో వరసెట్టి తిట్టేస్తా. ఆ తిట్లా ఆయనకి అర్థం కావు. పాప ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు మట్టుకే వచ్చు. ఆయన ఏమంటాడంటే మాకు ఇప్పుడు ఆయన ఇవ్వాల్సింది 11 కోట్లు. ఈ రాజుగారి చెరువులు, తీమూతి చెరువులు, చింతపాడు, పైడి చింతపాడులో 450 ఎకరాలు గ్రామానికి చెందిన భూమి. అలాగే ఘంటసాల సుబ్బారావు గారిని గుడిపాడు, పెదపాడు మండలం, అలాగే అబ్బయ్య చౌదరి గారి సిస్టర్స్కి ఇచ్చినటువంటి తోటలు ఆ గెలడ కొయ్యనివ్వకుండా, ఇవన్నీ ఇప్పటికి 2 సంవత్సరాల 3 మాసాల్లో మాకు బాకీ పడింది చింతమనేని గారు 11 కోట్ల రూపాయలు. అసలు మేము రుజువులతో ఇప్పిస్తాం, మీరు వస్తానంటే మా చెరువులు ఇవన్నీ చూపిస్తాం సార్, మీరు పబ్లిక్లో చూడొచ్చు. మా బీడులు అయిపోయి ఉన్నాయో లేవో, నీటిదారులను రానివ్వడం, వాళ్ళని బెదిరిస్తాడు. మేము కూడా ఆయనలాగానే పుట్టాం. మా అమ్మెట్ట కందో వాళ్ళమ్మ కూడా అంతే కంది. ఆయనట్ట భూమి మీద నడుతున్నాడు, మేము భూమి మీద నడుతున్నాం. స్కై ఈజ్ అబౌవ్ హెడ్, ఎర్త్ ఈజ్ అండర్ ఫీట్. సునామీ డిడ్ ఏ వెరీ బిగ్ లాస్. ది అవుట్లాండ్ గవర్నమెంట్ ఆర్ ది పొలిటీషియన్స్ షుడ్ బి బ్రాట్ డౌన్. Law abiding government should be formed. Our nation should be safe. You speak English very well. Already you know, I don't need to say, sir. Corrupted officers, corrupted politicians should be hanged. ధనమెచ్చిన మధమెచ్చును, మధమెచ్చిన మత్సరంపు మరి హెచ్చును. ధనముడిగిన మధముడుగును, మధముడిగిన మత్సరంపు మరీ ఉడుగును. ధనమదాంధుడైన తినడానికి మెతుకులేనటువంటి వాడికి 2 ఎకరాల మనిషికి 2 పాడి గేదెల మనిషి ధనం మా ప్రజలందరి సొమ్ము దోసుకొని ధన సంపాదనతో పెరిగిపోయి
లేనిపోని అభండాలని అబ్బాయి చౌదరి గారు గెలిచిపోతాడని భయమేసి లేనిపోని ఎక్కడికి వెళ్తే అక్కడ చప్పట్లు. ఎవడన్నా మన ఇండియాలో చప్పట్లు కొట్టేవాడు పల్లెలు కొట్టేవాడు ఉంటాడండి? ఏంటంటే వెరైటీ మనిషి మా ఎమ్మెల్యే, వెరైటీగా చేస్తాడు, వెరైటీ పనులు. మీ ఇళ్ళలో ఏమన్నా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి, ముందు మీరు ఏం చెప్పక్కర్లా, 4 రోజులు ముందుందరగా చెప్తే చాలండి, మీకు బ్యాండ్ మేళాలు వచ్చేస్తాయి, తప్పుట్లు వచ్చేస్తాయి, హ్యాపీగా మీరు పెళ్లి చేసేసుకోవచ్చు. మీ ఇళ్ళలో పుట్టినరోజులు వచ్చినా సరే ఆయన పంపించండి బ్యాండ్ మేళాడు. బ్రహ్మాండంగా అసలు నేను పెట్టే పోస్టులకి ఇటుకి నిద్రపట్టట్లేదంట. అంటే రోజుకి 4 సార్లు తాగుతున్నాడంట. ఏంట్రా ఈ ఒడ్డోని సాధ్యం? ఒడ్డోడు అంటే ఎన్నోసార్లు ఎమ్మన్ రాజేశ్వర గారు నిన్ను తీసుకురమ్మందని నా దగ్గరికి వచ్చినటువంటి వాడు చింతమనేని. బాబు ఆవిడ చైర్మన్ బాబు నన్ను పిలిచిన నేను రాలేనయ్యా అని నేను అనేవాడిని. ఎన్నోసార్లు నిన్ను ఎమ్మన్ రాజేశ్వర గారు తీసుకురమ్మంది, నిన్ను ఎమ్మన్ రాజేశ్వర గారు అప్పుడు చైర్మన్ గారు ఆవిడ. ఏమవుద్దో మళ్ళీ ఇంటికి లేని పొంది నాకు పెళ్ళడం బిడ్డలు ఉన్నారు వీళ్ళంతా, మళ్ళీ ఎలా ఇవన్నీ గదేజ్ అయిపోద్దాము, నేను ఎక్కడ పాడైపోతాను, బెంగేసి ఎల్లుండి కాదు. ఇవన్నీ విప్పి చెబితే ఒకటి కాదు. గార్పాటి సాంబశివరావు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో కుర్చీలో కూర్చుంటే మనోడు ఒక రాయి పట్టుకొని దూరంగా కూర్చుని సిగరెట్ తినేవాడు. మా ఇద్దరు మాటలు మా ముందు కుర్చీ మీద కూర్చుంటానికి అర్హత లేనోడు. ఇక వాళ్ళ నేను పిండి చేసేస్తా. ఏమండి కోడి పందాలు, పేకాటలు, ఇసుక, మట్టి ఇవన్నీ ఆడిస్తూ ఆయన అంటాడు ఏది ఈడుగంటి శ్రీనివాస్ గారిని. ఈడుగంటి శ్రీనివాస్ గారు కొడుకు మంచి బిల్డర్, బాడీ బిల్డర్. వాళ్ళని అంటాడు పిండి తిప్పి చేశాడు. అసలు ఈ అక్కడికి వెళ్తే ఒక్క తన్నుకు 3 పిగ్గులు మొక్కలు వేస్తాడు. ఈయన 40 కేజీల మనిషి పిండి చేసేస్తా అంట మనుషుల్ని. నేను తలుసుకుంటే మీకు బొయ్యలు ఉంటాయా, నీకు శరీరం ఉంటుందా అంటాడు. నేను అనుకుంటా 40 కేజీల మనిషివా నువ్వు ఎలగదీసేతావా? ఆ ఈడుపు గంటోడి దగ్గరికి వెళ్ళటానికి, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళటానికండి పెళ్ళాన్ని, కూతుర్ని, వాళ్ళ దగ్గర వాళ్ళని, పోలీసు వాళ్ళని ఎంతమందిని తీసుకుని పురుకలను తీసుకుని వెళ్ళాయండి. నేను ఒక్కడనే వెళ్ళాడు. అందరూ చూడండి, మీ విలేకరులు చూపించారుగా, చాలామందిని తీసుకుని వెళ్ళాడు. ఈయన ఒక్కడ వెళ్తే ఈడుపుగడ్డ శ్రీనివాస్ గారు ఈ జాతకం అంతా తెలిసి ఆయన కొడుకు 3 పిల్లి మొక్కలతో దండిస్తున్నాడు. ఆడి దిట్టమైనడు. వీళ్ళు కమ్మోరులో పడిందంటే వాళ్ళిద్దరు స్నేహితులు చూడండి. ఈడుపుగడ్డ శ్రీనివాస్ గారితో అన్నీ ఉపయోగించుకుని ఈడుగడ్డగా నేను తలుచుకుంటే నిన్ను పిండి చేశాను. ఈ అమ్మాయి ఈడుపుగడ్డ సంతే నువ్వు 3 పిల్లి మొక్కలు పడతావు కదా. ఈ అమ్మాయి ఏంటిది, ఏం నవ్వుకోవాలి ఏడుకోవాలి. నేను తాగుతాను తాగమని గవర్నమెంట్ చెప్పిందిరా, నేను తాగుతాను, నా తప్పే ఉందిరా. ఇటువంటోడు తాగుబోతు, పేకాటలు, కోడి పందాలోడు మా ఎమ్మెల్యే. మా అబ్బాయి చౌదరి గారేమో గొప్ప విద్యావేత్త, పారిశ్రామికవేత్త, సాఫ్ట్వేర్ అధినేత. ఎందులూరు కాన్స్టిట్యున్సీకి అబ్బయ్య చౌదరి అంటే ఒక నేమ్, గుడ్ నేమ్, రెస్పెక్ట్ ఇచ్చినటువంటి మహానుభావుని పట్టుకుని 9 కోట్లు రావాలి, 200 కోట్లు రావాలి ఇలా చెబుతుంటాడు. ఓసారి అంటాడు 1,00,000 ఇచ్చేసారిరా అంటాడు. ఆ 1,00,000 ఇచ్చామనుకోండి ఏదో ఏడుతున్నాడని, అబ్బే నాకు 50 కోట్లు ఇచ్చారని చెప్తాడు బయట. అన్ని అబద్ధాలు ఆడటంలో ఇక్కడ మా ఎమ్మెల్యే, ఇదిగో మా ఎమ్మెల్యే గారు సేయింగ్ లయింగ్ చెప్పాడంటే అబద్ధమే. అది ఒకసారి దృష్టిలో పెట్టుకుని మీడియా మిత్రులందరూ కూడా చాలా టైం అయిపోయిందని సరదాగా మీ అందరూ ఉన్నారని సరదాగా నవ్విస్తూ అంటే విషయాన్ని చెప్పాను. కొల్లేటి ప్రజలకు ఏమీ అప్పులు లేవు. అబ్బాయి చౌదరి గారు ఎప్పుడు చెరువు చేయలేదు, ఒక్క చేప పట్టుకోలేదు, ఎవడికి అమ్మలేదు. కావాలని ఆయన మీద నిందలేసి ఆయన పరపతిని తగ్గించాలని చూస్తున్నాడు తప్ప, ఇది మీ విలేకరులు సాక్షిగా, నేను నమ్మిన నా అజయ్ భగవానుడు సాక్షిగా, నేను నా తల్లిదండ్రులు సాక్షిగా ఉన్నట్టు మీ ముందు వివరించాను. ఎప్పుడైనా ట్రూత్ ఈజ్ బిట్టర్ అంటారు, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందంట. ఆ నిజాన్ని నేను చెప్పాను. మీరు నన్ను అపహార్థం చేసుకుంటారు. ఐ బిలీవ్ యూ ట్రస్ట్ మీ, దిస్ ఈస్ క్వైట్ రైట్, దిస్ సబ్జెక్ట్ ఒరిజినల్. మోర్ రామరాజు, స్టేట్ ప్రచార కార్యదర్శి, వైఎస్ఆర్సిపి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. జనరల్ సెక్రటరీ. పాత్రికేయ మిత్రులకి అదే రకంగా అందరికి కూడా వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు మండల కొండలరావు, మాది శ్రీపర్ గ్రామం, ఏలూరు మండలం, దెందులూరు నియోజకవర్గం. గత 2.5 సంవత్సరాలుగా మా గ్రామానికి సంబంధించి అబ్బాయి చౌదరి గారు దాదాపు ఫస్ట్ స్టార్ట్ చేస్తాం 50 లక్షల నుంచి మొదలెట్టి 1 కోటి రూపాయలు ఇవ్వాలని,
1.5 ఇవ్వాలని, 3.5 కోట్లు ఇవ్వాలని, 5 కోట్లు ఇవ్వాలని, 5.5 కోట్లు ఇవ్వాలని, లాస్ట్కి దాదాపు 9.5 కోట్లు ఇవ్వాలని చెప్పి మొన్నటిదాకా మీ మీడియా మిత్రుల సమక్షంలోనే కొంతమంది నాయకులు మాట్లాడటం మీరే మీ ప్రెస్ మీట్ల ద్వారానే మీ అందరూ చూడటం కూడా జరిగింది. అదే రకంగా ఇప్పుడు వచ్చేటప్పటికి గత 4-5 రోజులు బట్టి 6 కోట్లు వచ్చారు. వాస్తవంగా ఈ 2019 వైఎస్ఆర్ పార్టీ అధికారంకి వచ్చినాక అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కోమటలంక విలేజ్ అనే గ్రామంలో దాదాపు 700 నుంచి 800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి అబో కాంటూర్లో ఉన్న భూమి అక్కడ దానికి సంబంధించి దాదాపు 2011 నుంచి కూడా కోమటలంక గ్రామానికి మా గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది వ్యతిరేకిస్తాం వాళ్ళు ఇక్కడ జరుగుతాం అలాగే దాదాపు 11 నుంచి దాదాపు 16-17 దాకా జరిగింది. దానికి సంబంధించి శ్రీపర్ గ్రామానికి ఒక 75 ఎకరాలని చెప్పి మిగతాది ఏమైనా ఉంటే కోమటలంకలో అని చెప్పని ఆ రకంగా మాట్లాడతాం, ఆ రకంగా చెరువుల్ని చేయటం జరిగింది. ఆ చెరువులకు సంబంధించి 2019లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మారినప్పుడు దాదాపు 7 నెలలు దాదాపు 8 నెలలు గ్యాప్ వచ్చి 7-8 నెలల తర్వాత లీజులకి ఇచ్చి మా గ్రామానికి సంబంధించి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లు ఇచ్చిన ఎకరానికి 15,000 ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ప్రభుత్వం మారినప్పుడు 7-8 నెలలు గ్యాప్ వస్తాం వల్ల ఎవరైతే రైతులు సాగు చేస్తారో అక్కడి నుంచి లీజులు ఇస్తాం మొదలెడతారు. కాబట్టి ఆ రకంగా మా గ్రామానికి ఫస్ట్ సంవత్సరం లీజు జనవరి నెలలో దాదాపు 62 ఎకరాలు సాగులో ఉంది అక్కడ. అంటే ఆ 75 ఎకరాలు అన్నారు కానీ 26 ఎకరాలు ఒక చెరువు, 36 ఎకరాల చెరువు అని చెప్పి ఆ 62 ఎకరాలకి ఎకరానికి 15,000 చొప్పున 9,30,000 రూపాయలు 2020లో జనవరి నెలలో మా గ్రామానికి తీసుకొచ్చి లీజ్ డబ్బులు ఎంపీపీ శ్రీనివాసరాజు గారు, అదే రకంగా బాపనే చౌదరి గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ తేరా ఆనంద్ గారు, పల్లెం ప్రసాద్ గారు, సంజయ్ కుమార్ గారు, అలాగే మా గ్రామానికి పక్కనున్న మాదేపల్లి గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ప్రభుదేవ గారు తీసుకుని వాళ్ళతో పాటు నేనంటే మండల కొండలరావు, అదే రకంగా మా సర్పంచ్ గారు భర్త అయినటువంటి సైద్ వజ్రం గారు, మా ఎంపీటీసీ గారు భర్త అయినటువంటి మండల సుబానీ గారు, మా అందరి సమక్షంలో మా గ్రామంలో సంవత్సరానికి ఒక 4 పెద్దల కాడికి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు. అప్పుడున్న 4 పెద్దలకి రామాలయం దగ్గర తీసుకెళ్లి 9,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ పెద్దల పేర్లు కూడా మీడియా ముఖంగా చెప్తాను. ముంగర నటరాజు గారు, మండల నాగబాబు గారు, జయమంగళ నాగరాజు గారు, బలే నరసింహారావు గారు. ఈ 4 పెద్దలకి ఎవరైతే లీజ్ డబ్బులు తీసుకొచ్చున్నారో వాళ్ళు తీసుకురాగా మా సమక్షంలో మీ ముగ్గురు గ్రామంలో ఉండి మా సమక్షంలో ఈ 4 పెద్దలకి 9,30,000 రూపాయలు ఫస్ట్ సంవత్సరం లీజ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా రెండో సంవత్సరం లీజు కూడా అదే టైంకి 9,15,000 రూపాయలు ఎవరైతే చెప్పానో వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు రాలేదు, వాళ్ళతో పాటు మళ్ళీ మీ ముగ్గురు ఉండి అక్కడున్న పెద్దలకి ఇవ్వటం జరిగింది. అదే రకంగా మూడో సంవత్సరం లీజు కూడా అలాగే ఇచ్చాం. అలాగే రెండో సంవత్సరం పెద్దలు ఎవరంటే మా గ్రామంలో ఘంటసాల రామాంజనేయులు, తండ్రి నాగరాజు, వనవల గంగాధర్రావు, ముంగర శ్రీను, సైదు కృష్ణ రెండో సంవత్సరం పెద్దలు. అదే రకంగా మూడో సంవత్సరం పెద్దలు వచ్చేటప్పటికి ఘంటసాల నాగేశ్వరరావు, సైదు వెంకటరమణ, ఘంటసాల నాగమణి రాజు, మండల రంగబాబు. ఈ 3 సంవత్సరాల లీజులు ఈ 12 మంది పెద్దలు ఉన్న టర్మ్లో మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు తీసుకుంటాం జరిగింది. అదే రకంగా 2023 డిసెంబర్ వచ్చేటప్పటికి లీజ్ అగ్రిమెంట్ అయిపోయిందని లీజుకి తీసుకున్న ఆయన ఖాళీ చేయటం వల్ల అప్పటి నుంచి మళ్ళీ ప్రభుత్వం మారి ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఖాళీగా ఉండటం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ 26 ఎకరాలే సాగు చేస్తున్నారని తెలుస్తుంది. 36 ఎకరాలు కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా సాగులో ఉన్న 26 ఎకరాలకి లీజ్ ఇచ్చారు తప్ప 20,000 చొప్పున సాగులేని 36 ఎకరాలకు ఇవ్వలేదు. అదే రకంగా ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే గ్యాప్ 7-8 నెలలు గ్యాప్ కాలం వచ్చిందో ఆ కాలం పోను మిగతా 3 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డిసెంబర్ 23 ఎండింగ్లో ఎలక్షన్ టైం మొత్తం ఆ లీజ్ చేసి అతను ఖాళీ చేయటం, మళ్ళీ వేరే కొత్త అతను రాకపోవటం జరిగింది. అదే రకంగా అబ్బాయి చౌదరి గారు మా గ్రామానికి ఏదైతే 75 ఎకరాలు అని చెప్పి 36 ఎకరాలు 26 ఎకరాలు తవ్విచ్చారో దానికి సంబంధించి గొడవ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో 1-4 సార్లు అప్పుడున్న ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు మీ అందరూ కూడా ప్రాధాన్యత అడగ్గా మా గ్రామానికి సంబంధించి 65 ఎకరాలు వడ్డీలకు సంబంధించి 65 ఎకరాలు పట్టాలు ఇచ్చేదానికోసం మా గ్రామంలో ఉన్న 10 ఎకరాలు దాదాపు మా గ్రామంలో ఉన్న ఎస్సీలో కూడా ఎండీస్ ఎమ్మెల్స్ ఉన్నారు. చెరుకు 5 ఎకరాల కాడికి 75 ఎకరాలు పట్టాలు ఇచ్చేదానికోసం
విఆర్ఓ కానించి కలెక్టర్ గారి దాకా కూడా ఫైల్ మూవ్ చేసి ఎక్కడా కూడా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా అదే రకంగా అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ విశ్వరూప గారితోనూ అదే రకంగా సీఎంఓలో ధనంజయ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆయనకున్న పరతనంతో ఉపయోగించి అప్పుడున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారితో కూడా మాట్లాడి ఫైల్ అంతా పుటప్ చేయడం జరిగింది. ఈలోపు ఎలక్షన్ కూడా దగ్గరలో ఉండటం వల్ల అప్పుడున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు కూడా ఎలక్షన్ తర్వాత చూద్దాం సార్, ఎలక్షన్ టైంలో ఎన్ని మనకి ఇచ్చేయాలని చెప్పి అన్నారు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే మా గ్రామానికి సాయం చేయాలనుకుంటే ఎవరైనా సరే ఆ 75 ఎకరాల పట్టాలు ఇప్పించమని మీ మీడియా పూర్వకంగా అందరినీ కోరుకుంటాం. అబ్బాయి చౌదరి గారు లేరు. మా గ్రామంలో ఉన్నది కూడా నిండా కూడా మీకు చెప్పిన ప్రకారం 62 ఎకరాలకి 9.5 కోట్లకి సంబంధమే లేదు. మాకు టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన ఎకరానికి 15,000, వైసీపీ వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన ఎకరానికి 15,000. 15,000 చొప్పున 62 ఎకరాలకి ఎన్ని కోట్లు అయితే అనేది కూడా మీరే లెక్కలు కట్టి ప్రజానీకాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా మీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇదంతా కూడా ఒక రాజకీయంగా కేవలం ఏంటంటే నేను మాట్లాడతా కూడా ముఖ్య కారణం ఏంటంటే మాట్లాడితే శ్రీపరు అంటే శ్రీపరు అనే దాన్ని ఒక ఇదిలా చూపించే దానికోసం ఈ 2.5 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి వాస్తవమైన సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఇదంతా కూడా చెప్తున్నాను. అదే రకంగా దేవుడి మీద మా ఊరు రామాలయంలో రాముడు వారి సాక్షిగా కూడా నేను ప్రభుత్వం మారినాక 4 రోజుల్లో మా గ్రామంలో మీటింగ్ పెట్టారు. ఇవన్నీ చెప్పి ఆ రాముల వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే ప్రకారం ఆ రాముల వారి మీద ఒట్టేసి ఇవన్నీ కూడా వాస్తవాలని చెప్పి మీ మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తూ అబ్బాయి చౌదరి అనే వ్యక్తి ముఖ్యంగా మా శ్రీపర్ గ్రామానికి ఆయన అన్నీ కూడా ఉపయోగపడే పనులు చేసి పెట్టాడు. సిమెంట్ రోడ్లా ఉన్నాయి, డ్రైన్లా ఉన్నాయి, సచివాలయాలా ఉన్నాయి, వాటర్ ట్యాంక్లా ఉన్నాయి, పైప్ లైన్లా ఉన్నాయి. ఏదంటే కానీ పూర్తి స్థాయిలో పక్క గ్రామాలకి సాటుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కొట్టార అబ్బాయి చౌదరి గారు అని చెప్పి ఈ మూఢనమ్మకంగా కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఏంటంటే వాస్తవం కాబట్టి. అదే రంగా స్వాతంత్రం రాకముందు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఏదైతే లో లెవెల్ కలవట్టు ఉందో దాన్ని కూడా అబ్బాయి చౌదరి గారు వచ్చి ఏలూరు కైకలూరు రాకపోకలు ఎంత వరదలు వచ్చినా మొలకలు వచ్చినా ఇబ్బంది లేకుండా చేసిన వ్యక్తి కూడా అబ్బాయి చౌదరి గారిని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రు సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మాది కోమట్లంక గ్రామం. నా పేరు మద్దుల రత్నం. మా మిస్సెస్ కూడా ఏలూరు రూరల్ మండలం కోఆప్షన్ నెంబర్గా చేశారు. మా గ్రామానికి శ్రీపర గ్రామానికి ఏంటి సంబంధం, ఈ సమస్యలు ఏంటి, ఈ జనాల్లో ఒక అపోహ బాగా స్ప్రెడ్ అయిపోయింది. అబద్ధం అనేది ముందుగా స్ప్రెడ్ అయ్యిద్ది, నిజం అనేది కాగితాల పూర్వకంగా ఆధారాల పూర్వకంగా అయితే నిజం బయటపడుద్ది. నోటి మాట ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఆధారాలు లేని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, నోరుంది కానీ అధికారం ఉంది కానీ ఎంతైనా బొకాయించవచ్చు. కానీ సేపారు గ్రామం ఏలూరుకి 6 కిలోమీటర్ దూరంలో ఉంది. వాళ్ళందరూ అభివృద్ధి చెందారు, వాళ్ళందరూ సంపాదించుకున్నారు, డాబాలు కట్టుకున్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, బ్యాలెన్స్, చెరువులు, ఆధార్ కార్డు, రేషన్ వాళ్ళంతా అన్ని విధాలుగా అభివృద్ధి చెందారు. మన కొటారి అబ్బాయి చౌదరి గారు కూడా ఆ గ్రామాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేశారు. మా గ్రామం ఏలూరు రూరల్ మండలంలో కైకలూరు దగ్గర శివారులో ఉంది. మా గ్రామానికి స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, వంతెన లేదు, రోడ్డు లేదు. ఈరోజు కూడా ఒక ప్రెగ్నెంట్ అబ్బాయి చౌదరి గారు మొన్న గత ప్రభుత్వంలో ఆ కంకర్ రెడ్డి వేసినారు కాబట్టి ఇప్పుడు ఏదన్నా పిల్లలు ప్రెగ్నెంట్ వాళ్ళు ఆ కాలం దాటించుకొని ఏదోలాగా అక్కడ కారు వస్తుంది వెళ్తున్నాం. అబ్బాయి చౌదరి గారు రోడ్డు వేయకముందు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మాకోలైతే బురదలో స్కూల్ పిల్లలైనా ప్రెగ్నెంట్ అయినా హార్ట్ అటాక్లు అయినా ఆ దారిలోనే చనిపోవడం జరిగేది. మా గ్రామానికి భూములు అయితే ఉన్నాయి. గ్రామ ప్రజలు ఇంతవరకు దాన్ని ఇప్పుడు వరకు కూడా ఆ గ్రామ ప్రజలు అనుభవించేది ఏమీ లేకలేదు. రాజకీయంగా జరిగింది ఏదంటే 2014లో అప్పుడున్న ఎంఆర్ఓ గారు వచ్చి మా గ్రామానికి పట్టాలు ఇస్తాము, ఒక 75 గ్రామాలు మాకు 75 ఎకరాలు మాకు ఇవ్వండి, మేము ఎవరికి ఇచ్చుకుంటే మీకెందుకు, మీ గ్రామానికి పట్టాలు ఇస్తాము, అభివృద్ధి చెందిద్ది మీ గ్రామం అని చెప్పి ఆ రోజున ఈ కాగితం రాశారండి. ఇది ఏమని రాశారంటే ఆర్డీఓ గారు
మహారథి గౌరవనీయులైన ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు గారికి కోమట్లంక గ్రామ ప్రజలు రాసుకున్న విన్నపములు. మా కోమట్లంక గ్రామంలో ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు ఒకరికి 10 సార్లు మీటింగ్ జరిపారు. ఈ మీటింగ్లో గ్రామ తీర్మానం జరిగింది. విషయము మా గ్రామ ప్రజలకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, సదరు ఆఫీసర్స్ అందరికి పట్టాలు ఇప్పిస్తామని నిర్ణయించారు. అందు నిమిత్తం ప్రభుత్వం వారికి, అంటే స్లీపర్ కాదండి, ప్రభుత్వం వారికి మా గ్రామం 70 ఎకరాలు పడవడం వైపు ఇచ్చులాగా నిర్ణయము. అంటే ఈ నిర్ణయం ఎలాగంటే కోమట్లంక గ్రామ ప్రజలకు పట్టాలు ఇచ్చాకే ప్రభుత్వం వారు 70 ఎకరాలు భూమి స్వాధీనం చేసుకునవలెను. మా గ్రామ ప్రజలైన దయవుంచి మా భూమిలో ఏ పని కూడా చేయకూడదు. మాకు ముఖ్యంగా పట్టాలు ఇప్పించే 70 ఎకరాల భూమి తీసుకునవలెను. ఆ రోజు జరిగిన విషయం అదండి. అంటే ప్రభుత్వం వారు భూమి తీసుకున్నారు, శ్రీపు వారు అన్న పదమే అక్కడ లేదు. అయితే రాజకీయంగా ఏం చేశారంటే ఒక బలమైన గ్రామం, ఆ గ్రామం ముందు మాది సూక్ష్మ జీవి లాంటి గ్రామం మాది. ఆ ప్రజలకు ఆశ చూపించి ఈ నేతల రవి పాలగొడు అన్న వ్యక్తి ఆశ చూపించి వాళ్ళని రెచ్చగొట్టి ఆ భూములు మీకే అని వాళ్ళందరినీ, ఆ పెద్దల్ని వాళ్ళందరినీ ఇప్పించి వాళ్ళతో ₹1 కోటి, ₹2 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి 36 ఎకరాలు ఫస్ట్ తవ్వారండి. మా గ్రామంలో 36 ఎకరాలు తవ్వారు. తవ్వితే దానికి మేమేం మాట్లాడలే. పట్టాలు వేయండి అంటే అప్పుడున్న బాబు సాహెబ్ యుఆర్ఓ గారు మా పాస్ పుస్తకాల్లో మా ఫోటో అంటించి మా సంతకం పెట్టించుకొని వచ్చేతే అన్నారు. అప్పుడున్న ఎంఆర్ఓ గారు మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, 20-30 లక్షలు తలకి ఇంత పట్టకం కట్టించుకున్నారు. పట్టాలు రాలేదు. అయితే అక్కడి వరకు మాకు ఏం ఇబ్బంది లేదు. మేము సరేలే ఏదో రాసేమో ఇవ్వలేదు, తర్వాత ఇస్తారేమని అనుకున్నాం. కానీ నేతల రవి అన్న అతను ఇక్కడ ఈ శ్రీపూర్వులను కూడా ఉపయోగించుకొని వాళ్ళకి అది ఇచ్చాం కదా, ఈ పక్కన ఖాళీగా ఉంది ఒక 28 ఎకరాలు, దాన్ని నేను తవ్వేసుకోవచ్చు పర్సనల్ కానీ అతను నిర్ణయించుకొని తవ్వుతూ మొదలెట్టాడండి. మా గ్రామంలో భూమి ఉన్నా సరే ఇంకో 100 కుటుంబాలకి చెంటు భూమి కూడా లేదు. వాళ్ళ స్కూల్ పిల్లల్ని లేకపోయినా అలాగే ఆడపిల్లలకి పనికి వెళ్తాకి దారి లేదు, ఉన్న ఒక మగ పిల్లలకే. ఆ 28 ఎకరాలు ఆయన తవ్వుతూ ఉంటే మేము వెళ్ళి ఏంటండి మా గ్రామంలో 100 మంది కుటుంబాలు ఉన్నారు, భూమి లేదు, మేము ఎలా బతకాలి, చేపరువుల కంటే అవి తవ్వుకున్నారు, ఇది నువ్వు ఎందుకు తవ్వుతున్నావు అని ఆయన నిలదీసాక ఆయన తవ్వుతూ మొదలెడితే కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళాం. నేతలరావు గారిని నిలదీశాం. తీసాక అప్పుడున్న కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ గారికి 10 సార్లు కలిస్తే కలెక్టర్ వారు కోమట్లంక గ్రామంకి రావాలంటే కోమట్లంక గ్రామంలో బహిరంగ సభ పెట్టండి, మాటలు కాదండి, డైరెక్ట్ రండి అంటే ఆయన కోమట్లంక గ్రామం వచ్చి ఫలానా 5/11/2025 కోమట్లంక గ్రామం వచ్చి పర్యటించి ఆ భూమికి 145 సెక్షన్ కలెక్టర్ గారు పెట్టారు. 145 సెక్షన్ పెట్టారు. తర్వాత అయినా సరే వాళ్ళు పనులు చేస్తున్నారు, నేతల రవి అనేవాడు ఆకుండా దౌర్జన్యంగా చేస్తున్నారని ఎస్పీ గారిని, మళ్ళీ కలెక్టర్ గారిని, డిఎస్పీని కలిస్తే పోలీస్ పికెటింగ్ 3 నెలలు పెట్టారు. అయినా సరే మళ్ళీ ఇంకా ఏంటి అని మళ్ళీ ఎంఆర్ఓ గారిని, ఆర్టీఓ గారిని వీళ్ళని అడిగితే ఆర్టీ యాక్ట్లో ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు, అసలు దౌర్జన్యం ఎందుకు తవ్వుతున్నారు ఏంటని అంటే ఎంఆర్ఓ గారు అక్కడ చెరువులు ఏమీ లేవు, ఆర్టీ యాక్ట్లో ఎంఆర్ఓ గారు తీసుకున్నాడు, నాకు చెరువులు ఇవ్వలేము, పర్మిషన్ నేను ఏమి ఇవ్వలేదు, చెరువు తగ్గి ఎంఆర్ఓ గారు ఇచ్చారండి. మత్స్యశాఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి, వాళ్ళ ఆర్టీ యాక్ట్లో మత్స్యశాఖ వాళ్ళు ఇది ఇచ్చారు. అయినా సరే ఆయన తవ్వుతుంటే ఒక రోజున ఇంకా మేము ఎక్కువ మంది వెళ్ళి అడ్డుకున్నామండి. అడ్డుకుంటే శ్రీపురం ప్రజలు 200 మందిని ఆడపిల్లలు మగవాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని పట్టడం జరిగిందండి. పట్టడం జరిగితే ఆ రోజున ఎస్సీ ఎస్టీ కట్టారండి. వాళ్ళ మీద శ్రీపురం గ్రామం పెద్దల మీద 10 మంది మీద నేతల మీద ఎస్సీ కట్టారు. ఎస్సీ కట్టినా ఇంత గొడవ అయినా సరే ఇంకా ఆయన చెరువు మొత్తం పూర్తి చేసి నీళ్ళు పెట్టి ఇవన్నీ చేసేసి ఆయన చెరువు చేపలు వేసేసుకున్నాడండి. సరే చేపలు వేసుకుని నీళ్ళు పెట్టాడు ఏంటంటే కలెక్టర్ గారిని వీళ్ళందరినీ 10 సార్లు పదే అడిగాం, ఏంటండి ఎంత చేసినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు, ఇది ప్రజానీకం కదా, చట్టాలని అతిక్రమించి అతను వెళ్తున్నాడు కాబట్టి మీరు ఎందుకు కేసు పెట్టరని నేను అప్పుడు ఆ రోజున అడిగితే ఎంఆర్ఓ గారికి ఆర్డర్ చేసి ఎంఆర్ఓ గారే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారండి. ఎంఆర్ఓ గారే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించున్నారు. 222/2017 అండి. ఇదిగోండి ఎంఆర్ఓ గారే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించారు ఆ రోజున. అయినా సరే ఇంకా ఆయన చేసుకుంటున్నాడు, ఇక మనం ఫైట్ చేయలేము,
మాకు ఓపిక అయిపోయింది, ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టామని ఈ కాగితాలు ఇవన్నీ తీసుకొని హైకోర్టులోకి వెళ్ళేవాడు. ఆ రోజున మేము హైకోర్టుకి వెళ్ళే ముందు అప్పుడు ఇదిగోండి ఆంధ్రజ్యోతిలోనే ఆ భూముల జోలికి వెళ్ళొద్దని కలెక్టర్ గారు ఆ రోజున ఆంధ్రజ్యోతిలో ఆ భూముల జోలికి వెళ్ళొద్దు వనపరిక్షణ కలెక్టర్ గారండి ఆంధ్రజ్యోతి అండి ఆ రోజున కోమట్లంకలో ఉద్రిక్తత ఇదిగోండి టీడీపీ ఆగడాలపై న్యాయ పోరాటం. ఈ ప్రెస్ మీట్ న్యాయ పోరాటం అన్న తర్వాత మేము ప్రతిదీ ఇలా పబ్లిష్గానే వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టులో వేసాము. హైకోర్టులో కూడా మాకు మొన్న డిసెంబర్లో హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. డిసెంబర్లో జడ్జిమెంట్ కాపీ వచ్చింది హైకోర్టులో మొన్న డిసెంబర్లో అండి. మొన్న 2025 డిసెంబర్లో హైకోర్టు గారు చట్టపరంగా న్యాయపరంగా అది నిజాయితీగా కలెక్టర్ వారిని 6 వారాల్లో ఆ భూమి ఎవరిదో వాళ్ళు చెందేలాగా చేయమని కలెక్టర్ గారు హైకోర్టు మొత్తం అండి వచ్చారండి. అయితే ఇక్కడ వరకు అలా ఉందండి సార్. ఆ భూములు ఫస్ట్ చింతనేని గారు ఎమ్మెల్యే గారు అయినప్పుడు నేను ఆయనతోనున్నా, రెండోసారి ఎమ్మెల్యే గారు అయినప్పుడు ఆయనతోనున్నాను. ఆ 36 ఎకరాలు ఉన్న తవ్వినప్పుడు కూడా మేమేం మాట్లాడలేదండి. ఈ నేతల రవి ఎప్పుడైతే 28 ఎకరాలు తవ్వాడో మేము ఈ భూముల మీద ఫైట్ చేస్తూ ఉండగా మాతో కొటారి రామచంద్ర గారు పెద్ద ఆయన, కోటగిరి శ్రీధర్ గారు, ఆలనాని గారు వీళ్ళందరూ మాకు సహకారంతో మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి ఇలా వైసీపీలోనే నిలబడడం జరిగిందండి. అయితే మా గ్రామం గతం వాళ్ళు తవ్వుకుని 5 సంవత్సరాలు చేసేసుకున్నారు 36 ఎకరాలు. నేతల రవి గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు చేసుకున్నాడు. ఇప్పుడు కూటమి వచ్చాక 2 సంవత్సరాలు అప్పుడు ఆయన 30 లక్షలు అది లీజు, ఇప్పుడు 50 లక్షలు ఈ 2 సంవత్సరాలు కూడా నేతల రవికి వెళ్ళింది. ఈ డబ్బులు అతను తీసుకుంటూ అతనే అనుభవిస్తూ ఇవన్నీ అబ్బాయి చౌదరి గారి మీద బురజల్లుతూ డబ్బులు ఇవ్వాలి అయ్యేవాళ్ళు. ఈ చెరువు నిమిత్తం 28 ఎకరాల నిమిత్తం ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని మా ద్వారాగా మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని చేపరికి మాకు గొడవలు ఎందుకు అని మా ఆ 3 సంవత్సరాలకు గాను వాళ్ళకి 12 లక్షలు ఇచ్చామండి శ్రీపర్ గ్రామానికి. ఆ లాయర్ గారు అనే హైకోర్టు లాయర్ గారు అనేది 12 లక్షలు ఇచ్చామండి. అదే భూమిలో నేను 8 లక్షలు తీసుకున్నానండి. 4వ సంవత్సరం ఆ 36 ఎకరాలు కూడా శ్రీపర్కి ఇచ్చిన 36 ఎకరాలు కూడా లీజులకి నేనే తీసుకున్నాను 4వ సంవత్సరం. ఈ నేతలు 9 కూడా గ్రామంలో కూడా మొత్తం గ్రామ సంతకాలు ఇవన్నీ కూడా నేనే లీజు తీసుకున్నాను. 60,000 మొత్తం అన్ని 60,000 ఈ మొత్తం కూడా గ్రామానికి కట్టామండి. ఆ 36 ఎకరాల నుంచి 22 లక్షలు గ్రామానికి కట్టానండి. ఈ నేతలరావు చేసే ఈ 28 ఎకరాల నుంచి 17 లక్షలు గ్రామానికి కట్టామండి. పెద్ద ఆయన గారు మా ద్వారా 5 లక్షలు చర్చికి ఇచ్చారండి. మొత్తం 23 లక్షల గ్రామానికి వెళ్ళింది, 12 లక్షల శ్రీపారి వరకు వెళ్ళింది, 12 లక్షలు లాయర్ గారికి వెళ్ళింది. మాకు 8 మొత్తం 50, 60 సుమారు 60 లక్షలండి. ఇదండి ఇది నాకు 1 కోటి రూపాయలు రావాలి, 2 కోట్లు రావాలి, 3 కోట్లు రావాలి అని ఏ ఒక్క రూపాయి కూడా అసలు ఈ విషయాలు అబ్బాయి చౌదరి గారికి తెలియదండి. నేను ఇప్పుడు ఆయనతో మాట్లాడలేదు, ఆయన ఇప్పుడు నన్ను మాట్లాడలేదండి. ఇంత జరిగాక ఇన్ని రోజులకి భూమి మాది. ఆయన ఎక్కడండి? పాలగూడు. మాది కోమట్లంక గ్రామం. శ్రీపారు ఏలూరు దగ్గర అండి, మాది కోమట్లంక గ్రామం. వాళ్ళ భూములు వాళ్ళకి ఆధారాలు ఏంటండి? అసలు వాళ్ళకి పట్టాలు ఇచ్చారా? ఇవ్వలేదు. పట్టాలు ఇస్తే చూపించమనండి. వాళ్ళ సెంటు భూమి ఆధారం లేదు. అయినా సరే మా కోమట్లంక ప్రజలు చెందకుండా దౌర్జన్యంగా ఎన్నాళ్ళు ఎలా తీసుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. భూమి మాదై ఉండి, మా గ్రామ కమిటీ అయ్యండి, మా ప్రజలు అయ్యండి, మేము చదువుకునే విద్యార్థులకు కూడా ఉపయోగం లేకుండా, మాకు హాస్పిటల్ స్కూల్ కూడా లేకుండా ఈ భూములు ఉంటే అవి కట్టుకుంటాం. మొత్తం దౌర్జన్యం చేసి వీళ్ళు తీయేసుకొని నా భూములు మా డబ్బులు రావాలని అసలు ఇష్టం వచ్చినట్టు కూడా రోజు కూడా వాళ్ళు ఇచ్చేతంటే ఇదైతే మాకైతే మా గ్రామ ప్రజలకు కానీ మా ధర్మం మేమైతే ఖండిస్తున్నామండి. అతను చేసేది తప్పు. అతను దాంట్లో డబ్బులు తీసుకొనే ఉంటున్నాడు. ఇప్పుడు తీసుకుంటే తీసుకొనే ఉన్నాయి. మేమేం మాట్లాడలేదు కదా. ఈ నేతల రవి అన్న అతను డబ్బులు తీసుకుంటానే బురజల్లుతున్నారు. మేము డబ్బులు తీసుకున్నా సరే మేము బాధపడతలేదు. సరే ఆయన దళితుడే, నేను దళితుడే.
మరి శ్రీపూర్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు మా మీద రచ్చగొట్టి గొడవలు పెట్టేది ఆయనే. ఆయన అసలు గొడవలు పెట్టిపోతే మేము ఏదో బాధపడతాం కూర్చొని, శ్రీపూర్ ప్రజలు మేము. ఆయన గొడవలు పెడుతూ ఈ డబ్బులు తీసేసుకుంటూ ఇది ఎన్నాళ్ళు ఎంత దూరం తీసుకెళ్తాడో ఈ నేతల రవి అన్నది మాకేమో అర్థం కావట్లేదండి. మేము మీడియా ముఖంగా మేము తెలియజేసుకున్నది అంటే అతనిది పాల్గొడం చెండు భూమి కూడా మేము శ్రీపూర్ వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, కలెక్టర్ గారు ఎంఆర్ ఎవరు ఇవ్వలేదు. ఈ వ్యక్తులను వాళ్ళకి ఏదైనా ఒక్క ప్రూఫ్ ఏదైనా ఉంటే మీ మీడియా మిత్రులకి వాళ్ళు తెలియజేసి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి, పట్టా ఇచ్చారనుకోండి, మేమే ఇచ్చేస్తాం. వాళ్ళు తీసుకోమనండి. ఏమీ లేకుండా, పట్టాలు లేకుండా, ఏమీ లేకుండా ఒక బలంగా ఉన్నామని 400 మంది వచ్చి మా మీద అడిపోతాం. ఈ అధికారం వచ్చినప్పుడల్లా మేము అలాగే అంటే మేము బతకాలి, మాకు ఏమీ లేవు ఆధారాలు, మేము అనిపించాలి, మా గ్రామ ప్రజలు వంతులు లేదు. ఇవన్నీ లేకుండా మేము ఇంత పేదరికంలో ఉండి, ఇంత డెవలప్మెంట్ ఉండి, ఇంత సమాజం ఉండి, ఈ చట్టాలు ఉండి కూడా మేము ఏమి చేతులు కట్టుకొని ఉండవలసి వస్తుంది. కారణం మేము పేదరికంలో ఉండబట్టి దళితులు అండి. మేము దళితుడు, అతను దళితుడే. మరి ఎవరిని తీసుకొచ్చి ఎవరి మీదకి యుద్ధం చేపిస్తున్నాడు అన్నది అతనే ఆలోచించుకోవాలి. మా డబ్బులే అతను తీసేసుకుంటూ మళ్ళీ ఇంకా అబ్బాయి చౌదరి గారే డబ్బులు ఇవ్వాలి. ఈ నా భూములు అంటే ఆయన భూములు అయిన పోలీసు వారు కూడా గమనించాలి. ఆయన భూములు అయితే ఆయన దగ్గర కాగితాలు చెక్ చేసి ఎవరు తప్పు చేయరో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి కేసులు కట్టొచ్చండి. మాకు అభ్యంతరం ఏం లేదు. భూములు మాయండి, మా భూములు డబ్బులు తీసుకొని మేము అడగాలి. ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు గతంలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారో డబ్బులు మాకు ఇవ్వండి, మేము కేసులు కట్టినారు, మేము తిరగాలి. ఇప్పుడు అసలు ఈ శ్రీపూర్ వాళ్ళు వచ్చేసి 1000 ప్లేట్లు కొట్టేస్తాం, ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఆ గతంలో ₹1 కోటి ఖర్చు గ్రామం ప్రజలందరూ మోసం చేసి 2 కోట్లు వాళ్ళకి ఖర్చు అయినాయి. వాళ్ళు ఎందుకు ప్రయాణిస్తున్నారో తెలియదు. తీసుకునే పట్టాలు అయితే అధికారంగా తీసుకొని చెరువులు తీసుకోమనండి. పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, చెరువులు తీసుకో, మాకు అభ్యంతరం లేదు. ఏ ఆధారం లేకుండా ఇలా దౌర్జన్యం చేతం అనేది నేనైతే ఆ నేతల రావుని తప్పుదారిలో వెళ్తున్నాడు. ఆయన మనసు మార్చుకొని రూపాయి తిన్నా నేను దళితుడిగా పర్వాలేదు, కానీ ఇది అబ్బాయి చౌదరి గారి మీద ఈ రూపాయి ఇన్ని 1000 కోట్లు తినేసాడు, లేదా 100 కోట్లు తినేసాడు, లేకపోతే 6 కోట్లు 5 కోట్లు తినేసాడని ఈ బుర్ర చల్లి ఏదో అల్లరి చేసేసి ఆయన స్టేజీని కిందకు దించడం అనేది ఇది మూర్ఖత్వం అండి. ఇప్పుడు నా ఇంట్లో నేనుంటా, ఆ ఇల్లు నాదే, లేకపోతే ఈ పక్క అపార్ట్మెంట్ నాదే, అది నాదే అంటే ఊరుకుంటుందండి చట్టం? మాట కాదండి. ఇప్పుడు అది దాని కాగితాలు ప్రూఫ్లు చూపించి అది మీ మీడియా మిత్రుల ద్వారాగా మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో దాన్ని పర్యటించి అది కోమటలం గ్రామందా, ఈ నేతల రౌదా, శ్రీపూర్దా అని మీరు కూడా న్యాయం చేయాలని ప్రజలందరూ తెలియజేయాలని కోరుచున్నాం. నమస్కారం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీదట రాష్ట్ర ప్రజలందరూ ఏదైతే ఆశించారో దానిలో భాగంగా మాది పైడి చింతపాడు గ్రామం, నా పేరు పల్లెం ప్రసాద్ అండి. మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి మా పార్టీ తరఫున ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి కోట శ్రీధర్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కొటారు అబ్బాయి చౌదరి గారు పైడి చింతపాడు వచ్చినప్పుడు, అయ్యా 2014 నుండి 19 వరకు ప్రభుత్వంలో మా ఎస్సీలకి ఎటువంటి అభివృద్ధి జరగల, ఏమీ చేయలేదు, మీరు అధికారంలోకి వస్తే మాకు పైడి చింతపాడు ఎస్సీలకి దాదాపుగా 106 ఎకరాలు సుమారు ఉంది, అది చెరువు చేసి పెట్టండి అని అడిగాం. దానికి అప్పుడు శ్రీధర్ గారు కానివ్వండి, అబ్బాయి చౌదరి గారు కానివ్వండి, ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, మేము చేస్తానని అభయం ఇచ్చారు. తర్వాత ఎలక్షన్లో గెలవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరంన్నర గ్యాప్ వచ్చింది. మా గ్రామం ఎస్సీలందరూ కూడా కలిసి అబ్బాయి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చేసిన వాగ్దానం ఇది, అధికారంలో మీరు ఉన్నారు, మా పైడి చింతపాడు గ్రామ ఎస్సీలకి న్యాయం చేయండి అని కోరిన మీదట వెంటనే వారు స్పందించి, మరి మా గ్రామానికి మీరు తవ్వుకోండి, నేను అన్ని విధాలు సహాయపడతామంటే మా పెద్దలు, గ్రామ పెద్ద ఎస్సీ పెద్దలు
అయ్యా మేము ఆర్థికంగా ఉన్నతమైన వాళ్ళం కాదు, మీరే ఎవరన్నా పిలిపించి దాన్ని చేయించమని చెప్పడం జరిగింది. అప్పుడు రామచంద్ర గారు నేను నాతో పాటు ఉన్నటువంటి ముంగర సంజీవ్ కుమార్ గారిని పిలిపించి మాట్లాడి ఏమై మరి పైడి చింతపాడు ఎస్సీలు అన్నారు, మనం మాట ఇచ్చాం కాబట్టి మీరేదన్నా దానికి ప్రయత్నం చేయండి, ఎవరన్నా దొరుకుతారేమో అంటే సంజీవ్ కుమారు మేము కలిసి అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరిని అని మేము ఆలోచించినప్పుడు ఆయన సహకారం తీసుకుని కొంతమందితో మాట్లాడి ఆ చెరువును 21వ సంవత్సరంలో మొదలు పెట్టామండి. అయితే తర్వాత వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఆ చెరువు ఆగిపోయింది పనిచేయటం. అంటే దాదాపుగా అప్పటికే 60-70 లక్షలు వర్క్ చేసేసాము, ఒక 20% పని ఆగిపోయిందండి. దానివల్ల మరి ఆ లీజుదారుడు మరి చెరువు కంప్లీట్ అవ్వకుండా ఏమి ఇవ్వరు కదండి. అయితే మళ్ళీ 22వ సంవత్సరంలో మళ్ళీ వాతావరణం సరిగా ఉన్నప్పుడు మేము అబ్బాయి చౌదరి గారికి చెప్పినప్పుడు ఆయన లీజుదారుడు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి మీరు ఆ చెరువుని కంప్లీట్ చేయడం జరిగిందండి 22వ సంవత్సరంలో. ఎప్పుడైతే చెరువు కంప్లీట్ చేస్తున్నారో మా పక్కన ఉన్నటువంటి పైడి చింతపాడు గ్రామంలో ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2019 సంవత్సరంలో మా పైడి చింతపాడులో దాదాపుగా 590 ఓట్లు అబ్బాయి చౌదరి గారికి పడకుండా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి పడిందండి. మెజారిటీ వచ్చింది టీడీపీకి. అయినా బీసీ సోదరులు కోరిన మీదట ఇవాళ ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి డప్పులు కొడతామని వాళ్ళకి సారథ్యం వహిస్తున్నారో బీసీ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వారు ఆవేళ వచ్చి పెద్ద ఆయన రామచంద్ర గారు కాళ్ళ మీద కూడా పడినోళ్ళు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు 106 ఎకరాలు, అదేవిధంగా బీసీ సోదరులు కూడా 156 ఎకరాలు చెరువులు కూడా తవ్వి పెట్టిన ఘనత అబ్బాయి చౌదరి గారికి చెందుతుందండి. మరి తవ్వేరు అబ్బాయి చౌదరి గారు ఉన్నంతసేపు అన్నీ సక్రమంగా జరిగినాయి, అన్నీ ప్రశాంతంగా జరిగినాయి. అదే లోకమంతా తెలుసు, నేను ఒక్కడనే చెప్పవసరలా. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇవాళ ఇన్ని రకాలుగా మరి చెప్పిస్తున్నారు. 9 కోట్లు ఎవరికి ఇవ్వాలో అవి మేము ఎన్నోసార్లు మీడియా ముఖంగా అడిగాం. ఆవేళ ఎప్పుడైతే మా కొల్లేరులు డబ్బులు ఇవ్వాలని అడిగినప్పుడు నేను మీడియా పరంగా చెప్పా, మీకు కొల్లేరులకి ఎవరికన్నా అబ్బాయి చౌదరి గారు ఇవ్వాల్సినవి ఇచ్చిన దానికి మేము ప్రతిదానికి మేము ఉన్నాం నాయకులుగా, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, అందరి దగ్గర. మీరు ఎవరైనా మీకు ఇవ్వాలి అని అంటే ఆ పేపర్స్ తెచ్చుకోండి, అంతా కూర్చుని సెటిల్ చేద్దాం, నాయకులు రమ్మని ఎవరైతే నాయకులు చేస్తున్నారో వాళ్ళందరికీ సభాముఖంగా చెప్పడం జరిగిందండి మీడియా పరంగా. కానీ ఇంతవరకు రాకుండా వాళ్ళు కళ్ళబొల్లి మాటలతో ఈ 2 సంవత్సరాలు చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే సంవత్సరం క్రితమే కొల్లేరులో ఇవాళ సొసైటీ చెరువులు అన్నీ బోర్డర్లో ఉన్నాయండి. కొల్లేరులో బోర్డర్లో ఇవాళ ఎస్సీలకి ఎంతమందికి అన్యాయం జరిగిందో మీ ప్రభుత్వంలో ప్రతి వారికి తెలుసండి. ఎందుకంటే ఇవాళకి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇదిగో తవ్వుతున్నాం అదిగో తవ్వుతున్నాం అంటారు. ఉన్న చెరువులు కూడా కొట్టేశారు. ఇంత అగమ్యగోచరంగా జరుగుతూ ఉంటే మరి పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నాడో, ఆయనకి ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్నారో మాకు తెలియదు. ఏమంటే వాళ్ళకి అది చేసేసాం వీళ్ళకి ఇది చేసేసాం, ఎంతసేపు గొడవలు పెట్టేస్తాం అన్నారు. కాబట్టి కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది మరి వారు ఆలోచిస్తున్నారో లేదో మాకు తెలియదు. ఇవాళ కొల్లేరు పేరు మీద కొల్లేరులో నీటి చుక్కలేదు, డ్రైన్లు లేవు. ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొల్లేరు వాసులకి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని వెంటనే తేలే విషయం కాదు కాబట్టి పరిస్థితులను బట్టి ఎవరికి అవసరమో ఏది అవసరమో ఆర్థికంగా స్థిరపడడానికి అక్కడ ఉన్నది ఎస్సీ బీసీలే కాబట్టి వారికి చేయవలసినటువంటి కొల్లేరులో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలకి అప్పుడు నేను ఫారెస్ట్ డైరెక్టర్గా ఉన్నానంటే వారి సమక్షంలో అభివృద్ధి కోసం చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అది ఆలోచించి చేయమంటారు. కానీ మీరు చేసేదేంటి విధ్వంసం. ఇవాళ అదే చెరువులు కష్టపడి ప్రజల డబ్బులతో పేదల డబ్బులతో తవ్వుకున్నటువంటి చెరువుల్ని మీరు కొట్టేసి ఇవాళకి 2.5 సంవత్సరాల కానీ మీరు వచ్చిన కాడి నుంచి లీజులు రూపేణా ఎవరికి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ కొల్లేరు వాళ్ళందరూ కొల్లేరుని విడిచిపెట్టి ఎన్ని ప్రాంతాలు వెళ్ళిపోయారో మీ అందరికీ తెలుసు. పేపర్లో ప్రతిరోజు కూడా దాని గురించి ఏమొస్తుందో మీకు తెలుసు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు,
మీరు అర్థం చేసుకోండి. మేము ఎన్నోసార్లు చెప్పాం, మీరు రండి, మీకు ఏం కావాలి, ఏమి మీకు రావాల్సినవి ఉంటే తెచ్చుకోమని చెప్పాం. మేము ఇప్పటికైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మీరు మాట్లాడడం కాదు, మసిపూసి మారేడుగా చేయడం కాదు. కొల్లేరు వాసులు నిజంగా ఈ విషయాలు తెలియాలి, అందరికీ తెలుసు కూడా. కానీ మీరేదో అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. కాబట్టి పరిస్థితులు ఇవాళ అధికారంలో మీరు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొకరు మేము ఉండొచ్చు. కానీ ఎవరు మంచి చేశారనేది మీరు అర్థం చేసుకుంటారు. మా కొల్లేరు ప్రజలందరూ కూడా తెలుసండి. దెందులూరు నియోజకవర్గం 2019 నుంచి 24 వరకు ఎంత ప్రశాంతంగా ఉందనేది అందరికి తెలుసు. ఇవాళ కావాలని ఎన్ని గొడవలు పెడుతున్నారో అందరినీ ఇచ్చేస్తున్నారు. మీకు చేతనైతే ఏ అయితే చెరువులు అబ్బాయి చౌదరి గారు వైసీపీ గవర్నమెంట్లో చెరువులు పేదలకు ఏర్పడియో మీకు చేతనైతే అయ్యి మళ్ళీ లైవ్లోకి తీసుకురండి, వాళ్ళకి న్యాయం చేయండి. అంతే తప్ప వాళ్ళు పొట్టగొట్టేసి ఇవాళ పక్క నియోజకవర్గాల్లో ఎలా ఉన్నాయి చెరువులు, కానీ ఈ నియోజకవర్గంలో మరి ఎందుకు కేవలం కొంతమంది చెరువులు ఎందుకు కొట్టేస్తున్నారు? ఇవాళ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వారి చెరువులు అయితే బాగానే ఉన్నాయి, కానీ పేదలకు ఎంత అన్యాయం జరుగుతుందో మరి తెలుసుకోవాలి. కాబట్టి మరి నేను సంజీవ్ కుమార్ గారు కొల్లేరు నాయకత్వంలో ఇదంతా చేశాం. కాబట్టి ఇదంతా విన్నందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు మరి ఒకసారి తెలియజేస్తాను. ఈ యొక్క మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజున నాకన్నా ముందు మాట్లాడేటువంటి మండ కొండరావు కానీ, పొద్దున రత్నం కానీ, పల్లెం ప్రసాద్ కానీ కొంతవరకు ఏం జరిగింది కొల్లేరు అనేదాన్ని విశదీకరించారు. తర్వాత అదే నేను మాట్లాడడం కాదు. కానీ ఈ రోజున జూన్ 4వ తారీఖున టీడీపీ ప్రభుత్వం గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత జూన్ 4 గెలిచిన తర్వాత జూన్ 8వ తారీఖున పైచింతపాడు గ్రామంలో మొంగర్ తిమోతి అంటే మా తమ్ముడు 2023లో చెరువులు తవ్వినప్పుడు అవి ఎవరి వాళ్ళు తవ్వారు అంటే అబ్బాయి సౌదరి గారు వాళ్ళు తవ్వారు. ఆ రోజున అబ్బాయి సౌదరి గారు తవ్వని పరిస్థితిలో ఎస్సీలు చెరువులు తవ్వారు. అయ్యా మా ఒడ్డిల గ్రామాలకు కూడా భిక్ష పెట్టండి, అన్నం పెట్టండి మీరు అని చెప్పేసి ఇదే కొల్లేరుకి 2 జిల్లాలకి అధ్యక్షుడని చెప్పుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేను నేను మాట్లాడుతా ఉన్నా. ఈ రోజున 2 జిల్లాలకి నువ్వు అధ్యక్షుడని చెప్పుకున్నా. నీవు 2024 జూన్ 8వ తారీఖున మొంగర్ తిమోతి చెరువు అంటే బహిరంగంగా గ్రామాల్లో తవ్వినటువంటి చెరువులను పాట ద్వారా ఆక్షన్ ద్వారా పెట్టేటువంటి చెరువులు మొంగర్ తిమోతి పాడుకొని దాన్ని రైలు చెరువు చేసుకున్న తర్వాత 8వ తారీఖున పట్టినప్పుడు ఆ 28వ కౌంట్ని పట్టి 30 టన్నులు ఆకివీడి దగ్గరికి వెళ్ళిపోయిన ఆ రొయ్యలు తీసుకుని ఏ రోజైతే ఎవరైతే పెద్దలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర డబ్బులు కొడుతున్నారో వారికే నేను అడుగుతున్నా. ఆ రోజున అది డబ్బులు కావా? అది కష్టపడింది కాదా? గ్రామాలకి వచ్చేటువంటి సొమ్ము గ్రామాలు కట్టిన తర్వాతే ఏ రైతుని యూజ్ చేసుకోవడం జరుగుద్ది. అటువంటి పరిస్థితుల్లో మొంగర్ తిమోతి చెరువుల్ని తీసుకొచ్చి ఫారెస్ట్ దగ్గర 2 లారీలు తీసుకొచ్చి ఫారెస్ట్ దగ్గర 3 రోజుల నుంచి 3 రోజుల తర్వాత దాన్ని ఫారెస్ట్ వారు పాట పెడితే 15 లక్షల రూపాయలు పాట పెడితే 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్ని ఎవరైతే ఉన్నారో వారిని భామాలి వారితో ఆ పాట అతను పాడుకుని ఆ డబ్బులు కట్టడం జరిగింది. కానీ ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ పెద్దలు అడుగుతా ఉన్నా, ఆకివీడి దగ్గరికి వెళ్ళిపోయిన ఆ 2 రొయ్యల లారీల్ని తీసుకొచ్చడానికి పత్తికొల్లంక అశోక్ అలాగే రవి నాగరాజు 2 జిల్లాలకు అధ్యక్షుడు అని చెప్పుకునే మా సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఇందులో 2 జిల్లాలకు అధ్యక్షుడు అని చెప్పుకునే నీవు ఈవేళ 2023లో ఎస్సీలు తవ్విన తర్వాత ఒడ్డీలకు కూడా 80 ఎకరం ఇంచుమించుకు తవ్వడం జరిగింది. తర్వాత 2024లో అయ్యా మేము జనాభాగా ఎక్కుండిపోయాము, మాకు చూస్తే ఆదాయాలు లేవు, ఇంకా పక్కన 100 ఎకరం ఉందయ్యా, మీరు అవకాశం ఇస్తే తవ్వుకుంటా మహాప్రభు అని చెప్పి ఆ రోజున ఇదే పైచిత్పాడు గ్రామ పెద్దలు సై చచ్చిన వగైరా అన్న నేను ఒకనే అటువంటి స్థితిని ఎమ్మెల్యే గారు అన్న మా గ్రామంలో ఒక పెద్ద మనిషిగా నేనున్నా, గతాన్ని వదిలేసి మా మొక్కలు చూసి ఏదైనా మా ఊరిని డెవలప్ చేసి పెట్టండి అన్న అని ప్రతిసారి ఆయన అడుగు ప్రాధాన్యపడుతుంటే మమ్మల్ని చూసి అన్ని గ్రామాల కన్నా
ఎక్కువగా డెవలప్ చేసిన గ్రామం ఏంటంటే పైడి చింతపాడు గ్రామం. చెప్పేసి చెప్తాను ఈ రోజున. అది అబ్బాయి చౌదరి గారు. ఈ రోజు నీవు 2 జిల్లాలకు అధ్యక్షుడు అని చెప్పుకునే సై సత్యా గారు మీకు సలహా విసురుతున్నా. ఈ రోజున నీవు 2 జిల్లాల గారికి చెప్పుకునే నీవు మన దెందూరు నియోజకవర్గంలో కొట్టిన చెరువులు ఎన్ని, పక్క నియోజకవర్గంలో ఎందుకు కొట్టించలేదు? వారు శుభ్రంగా చేసుకుంటారు. వారిని కొట్టేమని చెప్పడం నా అభిమతం కాదు. వారు పేదవారు, వారు చెరువులు ఉండడం సమంజసం కాదట్లా. కానీ వారితో పాటుగా నువ్వు అధ్యక్షుడు కదా, అధ్యక్షుడు అయినప్పుడు నీ గ్రామంలో లేదా నీ నియోజకవర్గం ఎందుకు కొట్టించావు ఈరోజు చెప్తా అడుగుతా ఉన్నా. సరే జరిగిపోయింది, దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే 2024 తర్వాత నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి 4 నెలల ముందు 100 ఎకరాల చెరువు అయిపోయింది. గ్రామంగా పాట పెడదామని చెప్పంటే 2-3 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, వచ్చినప్పుడు మనం లీజుకు ఇచ్చుకుంటే ఆ రోజున ఎక్కువ రూపాయలు వస్తాయి అని చెప్పి పాట పెట్టిన దాన్ని కూడా 1,30,000 రూపాయలు కలిగిన ఎకరాన్ని కూడా ఆ రోజు ఆపేయడం జరిగింది. సత్య గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు ఈ రోజు డప్పు కొడుతున్నావు. అదే కాలం మీద అదే ఇంటి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు నువ్వు కాలం మీద పట్టావు? రామచంద్ర గారి కాలం మీద నేను చూసాను, నాకు తెలుసు. ఈ రోజు కూడా స్టీల్ ఇందులో ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. అటువంటిది ఈ రోజు 2 జిల్లాలకు అధ్యక్షులు చెప్పి మా చెవులు ఓదకూడదు తప్ప 2 జిల్లాలు చేసింది ఏంటి అడుగుతా ఉన్నా నేను. ఈ రోజున ఈవేళ ఆర్థికంగా కొల్లేరు గ్రామాలని నిర్వీర్యం చేశాం. ఎందుకంటే ఏమో ఈ రోజున కట్టుబాట్లకు నేనే కొల్లేరు, అటువంటి కట్టుబాట్ల విషయంలో పైచింతపాడు, ప్రతికూలంగా, గుడివకలంక, యాగనపల్లి వగారా గ్రామాలు, కలుకూరు కట్టుబాట్లకు నిలయం. అటువంటి గ్రామాల్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆ గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధమైన వ్యక్తుల్ని పెద్దలుగా ఎంచుకుని ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేకి అనుసంధానంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఆ గ్రామంలో డెవలపింగ్ చేసుకునే స్థితి గత నాచిన తరం నుంచి కూడా జరిగేది. అటువంటి పరిస్థితి ఈ రోజున కొల్లేరు గ్రామాల్లో ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున కష్టపడ్డవాడు తప్పల పార్టీకి కష్టపడ్డవాడికి అవకాశం ఇవ్వండి, నేను కాదట్లా, దానికి తప్పులేదు. కానీ ఈ రోజున కొల్లేరు గ్రామాల్లో గ్రామ పెద్దల వ్యవస్థ కట్టుబాట్లను నిర్వీర్యం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈ టీడీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఎందుకంటే ఇది చాలా రోజులు మా మనసులో ఉన్నటువంటి వేదన, బాధ. 300 ఎకరాలు పాడి చింతపాడు తవ్వించిన మేము ఈ రోజున నిర్వీర్యం చేశాం. సరే, ఇంకొక విషయం మాట్లాడుతున్నా. ఈ గత 3 సంవత్సరాల్లో అందరినీ కలిపి వెళ్ళామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది ఈ చెరువులు తవ్విన తర్వాత అదే ప్రకారంగా అన్ని 100 గ్రామాలు, అన్ని 100 ఎకరాలు తవ్విన మా గ్రామంలో గవర్నమెంట్ వారు, ఫారెస్ట్ వారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశానుసారం కొట్టాల్సి వస్తే అది ఇంచుమించు 19 నెలల కాలం వరకు ఆ చెరువులు సాగులో చేసుకుంటే ప్రతి పేదవాడికి ₹1 ఇచ్చేది. అది కాకుండా మీ సొంత ఆలోచనలతోటి కొల్లేరు గ్రామాలను ఇబ్బంది పెడితే వారు నా కాళ్ళ దగ్గరికి వస్తే ఆ చెరువును మేము తీసుకుని దాని అధిక లాభాలు పొందామని ఆలోచించింది నీవు కాదా అని అడుగుతా ఉన్నా. మీరు చేస్తే సంసారం, ఎదటివారు చేస్తే వ్యభిచారమా అని అడుగుతా ఉన్నా. ఒకటే గమనించండి, కొల్లేరు అంటే కట్టుబాటు నిలయం. ప్రతి గ్రామం ఎవరు గెలిస్తే వారు ఎదుగువచ్చు, అయ్యా మా కొల్లేరు గ్రామం ఈ ఇబ్బందుల్లో ఉంది, దయచేసి మాకు కొంత అన్నం పెట్టండి. ఎందుకంటే మాకు ఏ గతంలో దారులు లేవు, రోడ్లు లేవు, ఓన్లీ నీరు, ధోనిలు, తాటి ధోని తప్ప వేరే లేదు. నాకు 20 సంవత్సరాలు వచ్చే వరకు మా గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రోడ్లు వచ్చాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈవేళ నోటికాడికి అన్నం వచ్చే 5 ఏళ్ళు నోటికాడికి వెళ్ళే టైంలో ఇవాళ ఫారెస్ట్ అని అధికారులని, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫారెస్ట్ లేదా, ఈ సుప్రీంకోర్టు లేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు సుప్రీంకోర్టు ఉంది, ఆ రోజు ఈ పార్టీ ఫారెస్ట్ ఉంది. ఇప్పుడే లేదు కదా. నయాన భయాన కొన్ని గ్రామాలకు అవకాశం ఇప్పించాలి. ఈవేళ ఒకరికొక న్యాయమా? కైకలూరు నియోజకవర్గంలో 1 ఎకరం కొట్టిన దాఖలాలు ఉన్నాయా? ఓన్లీ దెందూరు నియోజకవర్గంలోనే కొల్లేరు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో నిర్వీర్యం చేశారు వ్యవస్థని. పద్ధతి లేదు, గౌరవం లేవు, మర్యాదలు లేవు. ఈవేళ ఎవరి నోటికి వచ్చేటి ఇష్టాచారంగా. ఒకవేళ అబ్బాయి చదువు గారు అనే వ్యక్తి శ్రీపార్కే ఇవ్వాల్సి వస్తే శ్రీపార్క్ ప్రజలు వచ్చి కూర్చుంటే అక్కడ న్యాయం జరుగుతుంది. వారికి సంఘీభావంగా నువ్వు ప్రత్యేక ఖర్చాలు కొట్టిస్తావా?
ఇటువంటి నీచమైనటువంటి రాజకీయాలు అవసరమా అని అడుగుతా ఉన్నా ఈ రోజున. ఈ సంస్కృతి తప్పు. ఈ రోజు నువ్వు ఇలా చేసావు. ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఈ అధికారాలు శాస్త్రం కాదు. ఆ పొద్దు ప్రభుత్వాలు మారితే రేపొద్దున నీవు ఎలా ఉంటావో ఆలోచించుకో ఒకసారి. నేను అడుగుతా ఉన్నా, 2 జిల్లాలకు అధికారి అని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కూడా చెప్పిందే చెప్పి ప్రజల నోట్లో ఓదగొట్టిన పరిస్థితులు. దాన్ని ఈ రోజున అడుగుతా ఉన్నా నేను. ఏది ఏమైనా కొల్లేరు కట్టుబాట్లు ఎలాగో చించేశారు, ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నా నేను, ఈ రోజున నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు? కొల్లేటి గ్రామాల్లో అంటే పావుట్ లెక్కలో చెరువులు తవ్వారు మీరు. ఓకే, తప్పలేదు. నీ ప్రభుత్వం, నీ అధికారం ఉంది, నీ అధికారంతో చెరువులు తవ్వారు. నీ అధికారం లేనప్పుడు కూడా నువ్వు చేసుకుంటానంటే ఎవరిస్తారు? దానికి ప్రత్యేక ఉదాహరణ నేను చెప్తున్నా. ఈ రోజున ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు తిన్నావో లేదో మకరాసురం. 5 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంది, నీ అధికారం ఉంది, అధికార దాహంతో ఆ చెరువు తవ్వావు, అనుభవించావు. అధికారాలు మారిన తర్వాత కూడా నువ్వే ఆ చెరువు అధికారం చెలాయిస్తావా? ఎస్, చెలాయించేదానికి దానికి ఒక మార్గం ఉంది. అదే పరిస్థితి నేను 2 పర్యాలు చేశా. అన్న ఎస్సీలది పరిస్థితి గ్రామంలో ఎస్సీల చెరువు నేను లీజు తీసుకోవడం జరిగింది. నేను ఆర్థికంగా చిన్నవాడిని, మధ్యతరగతి కుటుంబం, నాది ఉమ్మడి కుటుంబం. అన్న మేము 3 అన్నదమ్ములు. నేను రాజకీయం వల్ల ఇబ్బందులు పడుతున్నా, నా అన్నదమ్ములు ఇబ్బంది పడకూడదు అన్న 2 పర్యాయాలు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అన్న మీరు ఎట్లాంటి అట్లాగా ఇదిగో నా దగ్గర అగ్రిమెంట్లు ఉన్నాయి, అగ్రిమెంట్ తీసుకొని వస్తాను, ఆర్థికంగా నేను చిరిగిపోయా, ఆలోచించాను నన్ను అడిగినప్పుడు నేను చూస్తాను చేస్తాను తప్ప ఏం చేయలే. తర్వాత వరద వచ్చినప్పుడు ఆ చెరువు మునిగిపోవడం జరిగింది. ఆ రకంగా కోట్లాది రూపాయలు నష్టపోయాను నేను. ఈ రోజున నేను అడుగుతున్నాను, ఆ రోజున మాకు అవకాశం ఇస్తే ఈ నిజాలు వరకు మేము మాట్లాడేవారు కదా. ఈరోజు మమ్మల్ని ఎందుకు అత్తపాతాలు తొక్కేశారు? ఈవేళ నేను ఒకటి చెప్తున్నా, ఏది ఏమైనప్పటికి కూడా జరిగిపోయినా వదిలేయండి. ఏదైనా అధికారం ఉంది అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు. నీ అధికారంలో ఇవాళ ఇంచుమించు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలకి మీరు సాధించింది ఏంటి? ఇంచుమించు 90 రోజులు ఇంచుమించుగా అబ్బాయి చౌదరి గారి దగ్గర పళ్ళెం కొట్టారు. పళ్ళెం కొట్టిన సాధించింది ఏంటి అని అడుగుతూ ఉన్నా. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్టు కొల్లేరుని బాగు చేసే దిశగా చేస్తే మేము కూడా శబాసను అభినందించే దిశగా ముందుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్పు తెలుసుకుంటాం. చాడపారు పంచాయతీ అది తెంబారుగూడు రోళ్ళమండలం. నా పేరు బోడిగడ్డ శ్రీను. తెంబారుగూడు చాడపారు పంచాయతీలో ఏం అన్యాయం జరిగింది అన్నది మాట్లాడటం కోసం ఒక గత ప్రభుత్వంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు ఏం జరిగిందన్నది చెప్తాం కోసమే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో సహకారాలతో మేము కొల్లేటిలో సుమారు 132 ఎకరాలు మాది ఉండేది. తెంబారుగూడు గ్రామానికి ఎస్ఐ గ్రామం. చాటపార కూడా ఎస్ఐ గ్రామంలో 35 ఎకరాలు ఉంది. దాంట్లో కూడా మా చాటపార గ్రామంలో మా మండలంలో ఒక నాయకుడు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మండలానికి. ఇప్పుడు దీంట్లో వచ్చినాక మేము కోట ప్రభుత్వం వచ్చినాక మా సొసైటీ మొత్తం కొట్టేశారు. గతంలో మేము అభివృద్ధి చేసింది అబ్బాయి చౌదరి గారి ఆదేశాలతో 132 ఎకరాలు మేము తవ్వాం. అది సహకరించి 3 సంవత్సరాలు లీజ్ ఇచ్చుకున్నాం తెమ్మారుగూడానికి. అదే రకం చాడపారు కూడా అదే రకం జరిగింది. వచ్చినాక వాళ్ళు వచ్చి 2 నెలల 3 నెలల్లోనే ఒక టార్గెట్ పెట్టుకుని ఇది వాళ్ళు వైసీపీ అనే నాయకుల్లాగా టైపులో ఏదో చేసుకుని మొత్తం దోషం చేశారు. చాలా 3 నెలలకే బోళ్ళు దారుణం చేశారు. ఇప్పుడు అదే నాయకుడు ఉన్నాడు మా చాడపారలో, ఒక మండల నాయకుడు ఉన్నాడు. ఎంత ఇబ్బందులు అంటే ఒక మాదిరి కాదు, అడ్డం పెట్టుకుని ఏం దోసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో అతను తెలియాలి. ఎదరోళ్ళ మీద అంటాం కాదు, ఇది ఏం చేస్తున్నావో కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్నావు, నలుగురు మంచి చేయట్లా చెడు చేస్తున్నావు, అది నువ్వు గుర్తుపెట్టుకో. ప్రతిదానికి మీద కౌంటర్ ఇస్తే యువతలో ఎవడో జడుచోడు ఎవడో లేడు. నీకుండే టార్గెట్ ఉంటుంది, ఎవడకుండే టార్గెట్ ఆడుకుంటుంది. అది వెనక ముందు చూసుకో. నలుగురిని ఆ గ్రామాన్ని ప్రతి మీటింగ్లో ఏదో అబ్బాయి చౌదరి గారు ఏదో ఇబ్బంది పెట్టాడని మీరు పెట్టుకుంటున్నారు తప్ప నిజాలు తెలుసుకోండి. ప్రతి వాడిని నేను ఫోన్ చేసి కాదు, నువ్వేం చేస్తున్నావు చూడు. చాడపర పంచాయతీలో ఇప్పుడు ఈ మధ్యలో ఈ కాలంలో మంజీలే లేవు, 2 రోజులకు ఒకసారి.
అదే గత ప్రభుత్వంలో అబ్బాయి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మంచినీళ్ళు కూడా చేడపారికి ఇబ్బంది లేదు. చేడపారు మేరు పంచాయతీ ఎందుకంటే ఈ టైంలో ఎంత దారుణం చేస్తున్నారో మీరు చూసుకోండి. నలుగురిని ఇబ్బంది పెట్టి కాదు, ఒరిజినల్ మాట్లాడుకోండి, అబద్ధాలు కాదు, నిజాలు తెలుసుకోండి. 130 ఎకరాలు బీసీ, మామూలుగా ఎస్సీ గ్రామది, బీసీలు మొత్తం కలిపి తింబారు కూడా అయితే ఓన్లీ ఎస్సీఏ అర్జునులది. ఈ అంబేద్కర్ సొసైటీ, బిజినెస్ సొసైటీ మొత్తం కొట్టించేసావు. నువ్వు 10 రోజులు అలాగూ నేను కొట్టించేసినా మీకు కడతానన్నావు. ఏం కట్టే తెంబారుగుడు అని చాడపారు అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నావు చూడు. నువ్వు అడ్డు పెట్టుకుని ఎంత ఊరినే స్టార్టింగ్ ఇదే చేసావు. ఏదో ఒక నాయకుడికి ఇస్తే ఆ చెరువు అంతా కొట్టించేసావు, ధ్వంసం చేసావు. మరి ఇదే ధ్వంసం చేసినప్పుడు ఈ నియోజకవర్గం చేశారు, పక్క నియోజకవర్గం చేయలేదా? ఇక్కడ చేసావా? పక్కన కైకిలూరు కూడా ఉంది కదా, అక్కడెక్కడ జరగలేదా? ఓన్లీ మరి నీ సబ్జెక్టులోనేగా మేము ఉన్నది, అర్జునువే కదా, ఎస్ఎన్వే కదా, మరి నువ్వెందుకు చేయలే? నువ్వు ఎందుకు కాపాడుతున్నా? మమ్మల్ని అడ్డుపెట్టి నువ్వు దోచుకు తింటావా? ముందుకు ఏముందో నిజాలు తెలుసుకోండి. మేము ఎంత అభివృద్ధి చేసాం చూడండి. మేము గవర్నమెంట్గా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎస్సీ కాలనీకి లేదా తెంబారుగూడ కాలనీకి మేము 73 ఇల్లు ఇచ్చాం. అన్నీ అభివృద్ధి చేసాం, ₹1 అప్పు లేదు. అన్ని బ్యాంక్ అకౌంట్లో కూడా ఇల్లు కూడా మొత్తం ఇచ్చాం, రోడ్లు పోసాం, ఒలగడ రోడ్లు పోసాం, పత్తి చేసాం, చెరువులు అభివృద్ధి చేసాం. ఇది చెప్తే అబ్బాయి చౌదరి గారు అక్కడ ఉండి చేసుకోండి. నువ్వేం చేసావు? మొత్తం నాశనం చేసావు, దెబ్బలాలు పెడుతున్నావు. ఆయన పక్కన ఇంకో నాయకుడు ఉన్నాడు, డబ్బులు ఇచ్చుకున్నా ఈ కేసులు బోసులు ఎంతవరకు చేస్తావా? ఏదన్నా దమ్ము ఉంటే ఎదురుగా మాట్లాడుకోవాలి, చెయ్యి. నువ్వు చేసి మాట్లాడు. మేము పాల పని చేసావు, నువ్వు ₹1 పని చేయి. మా ఐటీలో అబ్బాయి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి టైంలో మేము 73 ఎకరాలు చేసాం, 132 ఎకరాలతో కొట్టించేసాం, మొత్తం ధ్వంసం చేసేసాం. ఏమీ లేదు, ఉండాలి చూసుకుని చేయండి. మనుషుల మట్టికి ఇబ్బంది పెట్టేదట్టు చేయమండి. మీది వచ్చింది తర్వాత మీరు చేసినట్టు ఏమన్నా ఉంటే మాకు నేర్పుతున్నారు, మేము చేయవలసి వస్తుంది. ఇంతేనండి, ఓకేనండి. ముందుగా నా పేరు బలే సత్యప్రసాద్, మాజీ ఎంపీడీ సభ్యులు ప్రతికూలంక. అబ్బాయి చౌదరి గారు మా ప్రతికూలం గ్రామాన్ని చేసినటువంటి గొప్ప పనుల గురించి చెప్పడానికి వచ్చాను నేను. మా గ్రామంలో 2013 నుంచి 2019 వరకు సుమారు 6 సంవత్సరాలు గ్రామంలో జరిగినటువంటి కొన్ని దుష్పరిణామాల వల్ల గ్రామంలోని ప్రజలందరూ 2 భాగాలు విడిపోవడం, తర్వాత కొన్ని సివిల్ కేసులు, కొన్ని క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లు ఇవన్నీ కూడా జరిగినాయి. మేము చేసుకున్న మంచి పని వల్ల 2019 జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో అబ్బాయి చౌదరి గారు భారీ మెజార్టీతో గెలవడం వల్ల మా గ్రామంలో 2 వర్గాలను కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి అబ్బాయి చౌదరి గారు గెలిచిన 2-3 మాసాల్లోనే మా నాయకులందరి సమక్షంలో మా గ్రామంలో పెద్దవారందరూ కూర్చోబెట్టి గ్రామంలో ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి ఈ రోజున ప్రతికూలం గ్రామంలో ప్రతి ఒక్క వాటాదారుడికి లీజ్ వెళ్తుందంటే దానికి కారణం అబ్బాయి చౌదరి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు మహాసభలకు వచ్చినప్పుడు దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క గ్రామం గురించి కాదు కానీ ప్రతికూలం గ్రామం గురించి పర్టికులర్గా ముఖ్యమంత్రి గారితో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ సమస్యని డిపార్ట్మెంట్లు ఫారెస్ట్, ఫిషరీస్, రెవెన్యూ, పోలీస్ శాఖతో సమక్షంలో గ్రామంలో సెంటర్లో కూర్చోబెట్టి ఆ యొక్క భూ సమస్యని పరిష్కరించి ఆ భూములన్నీ కూడా మీరు రిపేర్ చేసుకుని మా చెరువులు మేము లీజ్కి ఇచ్చుకునే విధంగా చేసిన వ్యక్తి అబ్బాయి చౌదరి గారు. ఈ రోజున గ్రామంలో ప్రతి ఒక్కరికి లీజ్ వస్తుందంటే దానికి కారణం అబ్బాయి చౌదరి గారు. గ్రామంలో సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కూడా అబ్బాయి చౌదరి గారు చేసిన కృషి ఎనలేంది, మేము మర్చిపోలేము. నిజంగాను ఈ రోజున గత ప్రభుత్వంలో అంటే మా గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వరకు కూడా 1 ఎకరం వచ్చి లీజు ₹1,40,000 పైన ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లీజ్ అనేది తగ్గిపోయింది. అది ఎందువల్ల తగ్గిపోయింది ఎవరికి తెలియని విషయం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొల్లేట్లంక గ్రామాల్లో అతి సమస్యాత్మకమైన గ్రామం ప్రతికూలంక. అటువంటి గ్రామాన్ని అబ్బాయి చౌదరి గారు 1కి 10 సార్లు ఆ గ్రామంలో ప్రజలందరూ కూర్చోబెట్టి ఏకతాటిపై తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అబ్బాయి చౌదరి గారు. ఈ విషయాలు మీడియా ముఖంగా మరొకసారి పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అన్న. ఈ రోజున మా దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో మా ఏలూరు రూరల్ మండలం సంబంధించినటువంటి మా కొల్లేరు గ్రామాల నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజున అందరూ ఒకే ఏకాభిప్రాయంతో మాకు 2019-24లో ఏదైతే మా గ్రామాలకు అభివృద్ధి చేశారో అబ్బాయి చౌదరి గారు మా గ్రామాలను ఏ రకంగా ఈ కొల్లేరులో మమ్మల్ని ఏ రకంగా బాగు చేశారో అన్ని విషయాలు కూడా మా కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. పదే ఈ రోజున 2 సంవత్సరాల నుంచి కొంతమంది ఒక ఎస్సీ సామాజిక వర్గం అని కొంతమంది
కొల్లేరని చెప్పేసి కొంతమంది చెప్పి ఆ యొక్క అబద్ధపు మాటలు బూటకపు వేషాలతో రోజు కూడా అబ్బాయి చౌదరి గారు ఎక్కడ ప్రోగ్రాంకి వెళ్తుంటే అక్కడికి వచ్చి డప్పులు కొట్టడం లేదా ప్లకార్డ్స్ పట్టుకుని మాకు లీజ్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అబద్ధాలు చెప్పడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మీ అందరి సాక్షిగా ఇక్కడే కోంట్లంక గ్రామానికి సంబంధించినటువంటి మా రత్నం అనే అతను ఉన్నాడు. అలాగే మా శ్రీపార్ గ్రామానికి సంబంధించినటువంటి మా జడ్పీటీసీ మండల కొండలరావు గారు ఉన్నారు. మీరు ఏదైతే పదే పదే శ్రీపారు కోంట్లంక అని చెప్తున్నారో ఇదే శ్రీపార్కి సంబంధించిన వ్యక్తి చెప్పాడు, అదే కోంట్లంక సంబంధించిన వ్యక్తి చెప్పాడు. అబ్బాయి చౌదరి గారు మా గ్రామాలకి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పీరియడ్లో మా శ్రీపార్ గ్రామానికి ఇన్ని లక్షలు ఇచ్చామని చెప్పేసి ఇందాక జడ్పీటీసీ గారు చెప్పడం జరిగింది. అలాగే కోంట్లంక గ్రామానికి సంబంధించినటువంటి భూమి మాది, ఈ నేతల రవి అనేవారు ఎవరో, ఈ భూమి మాది, ఈ భూమికి హక్కుదారు నేను ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో పోరాటం చేసి ఈ భూమి మాదని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ మా కొల్లేటి గ్రామం అయినటువంటి ఈ కోంట్లంకకి ఈ భూమి కోంట్లంక గ్రామాంది అని చెప్పేసి కోంట్లంక గ్రామానికి ఇస్తే నీది ఎలాగ అవుతూ ఉంటుంది. ఇందాక గ్రూపుల్లో కూడా ఇదే నేతల రవి గ్రూపులో కూడా మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే శ్రీపారికి కోంట్లంకకి సంబంధించిన భూమి కోసం మీరందరూ కూడా ధర్నా చేయడానికి అన్ని పార్టీలు రావాలని చెప్పేసి మెసేజ్ పెడతా ఉన్నాడు. ఓకే, నువ్వు చెప్పిన ప్రకారంగా మాల చెప్తావు నేతల రవి, కోంట్లంకకే శ్రీపార్ గ్రామానికి అని చెప్తా ఉన్నావు. శ్రీపార్ గ్రామస్తులు మాకు ఇవ్వవసరం లేదని శ్రీపార్ వాళ్ళు చెప్తున్నారు, కోంట్లంక గ్రామస్తులు కోంట్లంకకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. దీనిలో నీ పాత్ర ఏంటని అడుగుతా ఉన్నావు. నువ్వే పెట్టావు మెసేజ్, కోంట్లంక గ్రామానికి శ్రీపార్ గ్రామానికి కొల్లేరు డబ్బులు లీజ్ ఇవ్వాలని చెప్పి నువ్వే మెసేజ్ పెట్టావు. మరి దీనిలో నీ పాత్ర ఏంటి? రోజుకు ఒకసారి అబ్బాయి చౌదరి గారు అక్కడ ఉండి అక్కడికి ప్లకార్డ్స్ పట్టుకొచ్చేసి నేను ఎస్సీని నా డబ్బులు ఇవ్వాలి, నేను ఎస్సీని నా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రోజు ఇదే మాట మాట్లాడుతున్నావు. దేనికి నువ్వు? ఇదంటే మీకు అర్థమవుతుంది. మీడియా సోదరులు అందరూ కూడా ఒకసారి గమనించండి. దీనిలో ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది మీరందరూ కూడా నిజ నిజాలు కూడా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంత ఎవిడెన్స్గా కోంట్లంకకు సంబంధించినటువంటి భూమికి కోంట్లంకకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఈ భూమి మాదని చెప్పేసి వీళ్ళు పోరాటం చేసి హైకోర్టులో ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి వీళ్ళు స్టేలు తెచ్చుకుని సుప్రీంకోర్టు నుంచి కూడా ఇలా ఆర్డర్ తెచ్చుకుని గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కోంట్లంక భూమి మాదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే ఈ భూమిలో మీకు ఏం హక్కు ఉందని చెప్పి మీరు పోరాటం చేస్తున్నారని తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే రోజు కూడా శ్రీపారోలు కోంట్లంక అని చెప్తున్నారు. శ్రీపారోలు కోంట్లంక సంబంధించినటువంటి లీజ్ అయితే ఆ గ్రామస్తులు వచ్చి ధర్నా చేయాలి, కానీ మొత్తం మండలం అంతా లేకపోతే 4 మండలాలందరం ప్రజలు తీసుకొచ్చేసి మీరు ధర్నాలు చేపిస్తాం, లేదంటే అబ్బాయి చౌదరి గారు అక్కడ ఉంటే అక్కడ అడ్డుకుంటానంటాం. ఏ రకమైనటువంటి చర్య అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఎల్లకాలం ప్రభుత్వాలు మీదే ఉండదు, ప్రభుత్వాలు మారిన రోజున మీ పరిస్థితులు కూడా ఏంటనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. నువ్వు పదే పదే మమ్మల్ని సంజయ్ కుమార్ నేతల రవి సంజయ్ కుమార్కి తెలుసు, ఆనంద్కి తెలుసు, ప్రభువు తెలుసు అని చెప్తున్నావు. వాస్తవే, నువ్వు చెప్పింది ఏంటి ఆ రోజున? అయ్యా కోంట్లంకి సంబంధించిన భూమి నాకు ఉందే, నాకు లీజ్ ఇప్పించండి అని చెప్పాను నువ్వు. కానీ మేము అదే విషయాన్ని మా గౌరవ శాసనసభ్యులు అప్పుడు అబ్బాయి చౌదరి గారికి చెప్తే ఆ రోజున ఏంటి మరి అతను కూడా ఎస్సీ అంటున్నాడు కదా మనం డబ్బులు ఇచ్చేద్దామని చెప్తే అప్పుడు ఇదే పక్కన ఉన్నటువంటి రత్నం ఏమండి నేను ఎస్సీ ఈ భూమి 28 ఎకరాలకు సంబంధించినటువంటి జేబీఎం సంస్థ అనే ఒక అంబేద్కర్ సొసైటీ సంస్థ ద్వారా మా ప్రజలకు మేము పెట్టుకుని మేము పోరాటం చేసాం. ఆ భూమి మాది, మేమే ఎస్సీలమే, అతనికి రవికి సంబంధం ఏంటి? మా భూమి అయితే మాకు లీజుగా ఉండని చెప్పి ఈ రత్నం అనే అతను వచ్చి చెప్తే ఇది మా పార్టీ కోసం కష్టపడ్డాడు. అలాగే జేబీఎం ఆర్మీ సంస్థ అనే దానిలో ఆయన మరి పోరాటం చేశాడు కాబట్టి వాస్తవంగా ఆయనకు చెందాల్సిన లీజు ఆయనకి ఇచ్చేద్దామని చెప్పేసి కోంట్లంకి సంబంధించినటువంటి భూమికి రత్నంకి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప నిన్ను ఎవడో మోసం చేయలా. అయినప్పటికీ ఇంకో విషయాన్ని మీ మీడియా సాక్షి తెలియజేసుకుంటున్నావు. నువ్వు ఏదైతే కోంట్లంకలో తవ్వుకుని నష్టపోయావని అన్నావో నువ్వు చెప్పే మాట అబద్ధం అయినప్పటికీ అదే లింగారగూడలో 18 ఎకరాలు నువ్వు తవ్వుకున్నావు. మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2019-24 మధ్య నువ్వు లింగారగూడలో 18 ఎకరాల భూమిని నువ్వు సజావుగా సాగు చేసుకుని నువ్వు తిన్నది వాస్తవం కాదా నేతల రవి అని అడుగుతా ఉన్నా. ఆ రోజున అబ్బాయి చౌదరి గారు నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే కానీ ఒకరు పొట్ట కొట్టకూడదని చెప్పి ఆయన నీతిగా నిన్ను కాపాడి నీ చెరువును సజావుగా సాగు చేసుకుంటే నువ్వు 80,000 రూపాయలకి లీజులకి ఇచ్చి నువ్వు 5 సంవత్సరాలు సజావుగా రూపాయి తిన్నది నువ్వు కాక మళ్ళీ ఈ రోజున అబ్బాయి చౌదరి గారి దగ్గరికి వచ్చి గరారా మోసగాడు అబ్బాయి చౌదరి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏ రకంగా ప్లకార్డ్స్ ఇస్తున్నావు అని చెప్తున్నా. ఇదే 18 ఎకరాలు మా గవర్నమెంట్లో నువ్వు సజావుగా చేసుకున్నావు. ఈ రోజున నిన్ను అడుగుతున్నా
ప్రభుత్వం మీదే. ఈ 18 ఎకరాలు నువ్వేమైనా చేసుకుంటున్నావా? నువ్వు చేయగలుగుతున్నావా? ఈ 18 ఎకరాలు మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అబ్బాయి చౌదరి గారు ఉన్నప్పుడు నువ్వు సజావుగా 18 ఎకరాలు నువ్వు చేసుకున్నావు. నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు చేసుకోలేకపోతున్నావు అని అడుగుతా ఉన్నావు. నీ చేతకాక, నీ చెరువులు నువ్వు చేసుకోలేక మిగతా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, కొల్లూరులు అడ్డం పెట్టుకుని డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పొద్దని తెలియజేసుకుంటా ఉన్నావు. నువ్వేదో చెప్తా ఉన్నావు, ఎంతమందిని పోగు చేసుకొచ్చి మేము ఎదుర్కొంటాం అని. నువ్వు ఎదుర్కొంటానికి మేము ప్రతిదానికి కూడా మేము దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ ఇస్తున్నాం. నువ్వు ఎక్కడికైనా దేనికైనా రెడీ. నువ్వు ఎక్కడికి వచ్చినా మేము అక్కడికి వస్తాం. నిన్ను ఎదుర్కొంటాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడేది లేదని చెప్పి తెలియజేస్తాను. నా పేరు కూచిపూడి వెంకట భాస్కరరావు. పావుండ్లంక గ్రామంలో 4 బంటాలు, రత్నం వాళ్ళ బంట, జోషి వాళ్ళ బంట, ఏళ్ళవారి బంట వాళ్ళు మాకు ఏలూరు వచ్చి ఏమంటే మా చెరువులు ఖాళీగా ఉన్నాయి, మాకు లీజు రావట్లేదు, మీరన్నా తీసుకుని లీజ్ ఇవ్వండి అని ఏలూరు వచ్చారు. అదే రత్నం వీళ్ళు అందరూ కలిసి వచ్చిన తర్వాత మేము 2-3 సార్లు వచ్చారు. వచ్చిన తర్వాత నేను చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు ఇలా వారు వస్తున్నారు, ఖాళీగా ఉన్నాయి, చెరువులు ఇది అవ్వట్లేదు, మాకు లీజు రావట్లేదు, మీరన్నా తీసుకుని లీజ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రావడం జరిగితే అది ఒక 8 నెలలు తర్వాత 6-7 నెలలు తర్వాత అది లీజు రాపిచ్చి ఇచ్చారు. రత్నం, జోషి, ఇంకొకళ్ళు గుడిదేశవారు, ఏళ్ళవారి పంట 4 పంటలు ఇవ్వటం జరిగింది. ఇస్తే అది రాయించుకుని వేరే లీజుకి ఇచ్చి వాళ్ళ లీజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాలు వాళ్ళ లీజు వాళ్ళకి ఇచ్చేసాం. తర్వాత సంవత్సరం 4వ సంవత్సరం మొత్తం రత్నం ద్వారా గ్రామానికి అప్పచెప్పడం జరిగింది. అంతేగాని వీటిలో అబ్బాయి చౌదరి గారికి వీళ్ళు ఎవరో తీసుకున్నది లేదు, ఏమీ లేదు. మొత్తం డబ్బులు మొత్తం పావుండ్లంక గ్రామస్తులకి లీజ్ ఇచ్చేసాం. వాళ్ళకి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఉన్నాయి కాగితాలు ఉన్నాయి మా దగ్గర. మొత్తం అందరికి సంతకాలు కూడా పెట్టించుకుని వాళ్ళ లీజు డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతాది ఎక్కడో పక్కన 90 ఎకరాలు ఉంది. ఆ 90 ఎకరాలు మాకెవరికి సంబంధం లేదు. వాళ్ళు మాజీ ఎమ్మెల్యే గారికి లీజుకి ఇచ్చామని చెప్పారు. దాని గురించి మేము ప్రస్తావన తీసుకురాలేదు. మేము వాటి జోలికి మేము వెళ్ళలేదు. ఇది వాస్తవం. పావుండ్లంక గ్రామానికి డబ్బులు లీజు ఇవ్వడం జరిగింది. ఎవరికి పావుండ్లంక గ్రామస్తులకి ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. శ్రీపరిధి యువతల పక్కన ఇప్పుడు కొండలరావు గారు చెప్పారు, రత్నం చెప్పాడు, వాళ్ళకు కూడా 3 సంవత్సరాల లీజు, పెద్దల సమక్షంలో 1 సంవత్సరం, మిగతా 2 సంవత్సరాలు కొండలరావు గారి సమక్షం, పెద్దల సమక్షంలో నేను శ్రీనివాసరాజు గారు వెళ్ళి ఇవ్వటం జరిగింది. వీటిలో ఎవరికి లీజులు ఎవరికి మేము అప్పచెప్పేసాం. లీజులు ఎవరికి ఇవ్వక్కర్లేదు. శ్రీపర్ గ్రామానికి కానీ కోమటిలంక గ్రామానికి కానీ ఎవరికి ఇవ్వక్కర్లేదని తెలియజేసుకుంటాను. నా పేరు పెన్మెత్తి శ్రీనివాసరాజు, ఏలూరు ఎంపీపీగా ఉన్నాను. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి శ్రీపర్రు, పావుండ్లంక, ఇప్పుడు మన జడ్పీటీసీ గారు, అలాగే మన జడ్పీటీసీ గారు కొండలరావు గారు, మరి సంజయ్ కుమారు, రత్నం, మరి వీళ్ళందరూ చెప్పింది ఇష్యూ. అలాగే మరి మాకు లీజులు ఇవ్వాలి అని మరి గ్రామాల్లోంచి, ఈ 2 గ్రామాల్లోంచి వచ్చి మాకు ఎమ్మెల్యే గారు లీజులు ఇవ్వాలని ఉన్న ఇష్యూ గురించి నేను సాక్షిని ప్రత్యక్షంగా. అప్పుడు మరి శ్రీపర్రు గ్రామానికి ఆ లీజులు మన రామకృష్ణరాజు అని ఆయన తీసుకున్నాక ఆ లీజు డబ్బులు పట్టుకెళ్ళి గ్రామంలో మరి రామాలయం దగ్గర ఆ గ్రామస్తుల అందరి సమక్షంలో జడ్పీటీసీ గారు ఇందాక చెప్పారు ఒక పెద్దలే అని, కానీ ఒక పెద్దలే కాదు అక్కడ ఉన్నది, మొత్తం గ్రామస్తులందరూ ఆ రోజు 400-300 మంది జనం ఉన్నారు అక్కడ. వాళ్ళ సమక్షంలో ఫస్ట్ సంవత్సరం మరి అందరి సమక్షంలో కూడా ఇలా మీకు 62 ఎకరాలకి మీరు లీజుకి ఇచ్చున్నారు కాబట్టి, ఎవరో ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ అన్నారు అప్పుడు, లీజుకి ఇచ్చున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన 15,000 కాడికి మీరు లీజుకి ఇచ్చున్నారు కాబట్టి ఆ 15,000 లీజు మీకు డబ్బులు పంపారు. అంటే వాళ్ళు మాకు ఇంకా 70 ఎకరాలు వస్తుంది, 75 ఎకరాలు వస్తుంది అంటే ఉన్నది అక్కడ 60 ఎకరాలు చిల్లరే ఉంది కాబట్టి ఆ 62 ఎకరాలకి మీకు లీజు పంపారని గ్రామస్తులు అందరి సమక్షంలో జడ్పీటీసీ గారి ద్వారాగా నేను, సంజయ్ కుమార్ గారు, బాబనయ్య గారు, ఆనంద్, ప్రభు వీళ్ళందరూ ఫస్ట్ సంవత్సరం వెళ్ళి అక్కడ గ్రామస్తుల సమక్షంలో లీజు ఇవ్వటం జరిగింది.
మరి అలాగే 2వ సంవత్సరం కూడా జడ్పీటీసీ గారికి ఫోన్ చేసి ఆ పెద్దలందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించి అప్పుడున్న పెద్దలకి మరి ఆయన సమక్షంలోనే 2వ సంవత్సరం, అలాగే 3వ సంవత్సరం కూడా జడ్పీటీసీ గారు లేకపోయినా అదే ప్రజెంట్ జడ్పీటీసీ సరస్వతి కొండలరావు గారు ఉంటే ఆవిడ సమక్షంలో కూడా 3 సంవత్సరాలు ఆ శ్రీపరికి లీజ్ ఇవ్వటం జరిగింది. మరి 5 సంవత్సరాలకి 3 సంవత్సరాలు అంటే కనవ 2 సంవత్సరాలు ఆ చెరువు ఎవరో చేయలే, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న చెరువుకి ఎవరో లీజ్ ఇవ్వరు. ఒక 7 కొండలరావు గారు చెప్పినట్టు ఒక 7-8 నెలలు పోయాక తీసుకోవడం జరిగింది ఆయన రాజుగారు లీజ్కి. ఆయన ఉన్న టైంలోనే లీజ్ ఇచ్చారు, ఆయన ఖాళీ చేసేసారు. తర్వాత అది ఇప్పుడు అది ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలియదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి మీ పాత్రికేయులకు కానీ ఇక్కడ పోలీసు వారికి కానీ అందరికీ తెలుసు, నేను కొల్లేట్లో చెరువు తవ్వుకోకపోయినా తిమ్మారగూడెం అనే గ్రామస్తుల దగ్గర నేను తీసుకున్న చెరువు కూడా నేను లీజులు కట్టి ఎకరానికి 65,000 కాడికి నేను వాళ్ళ దగ్గర లీజు తీసుకుని లీజులు కట్టినా నా చెరువు కూడా పట్టుకొని ఇవ్వకుండా 50 లక్షల రూపాయలు చేపలను నష్టపరిచి అక్కడ చెరువుని వాళ్ళే పట్టేసుకుంటాం, రకరకాలుగా చేయటం మీ అందరికీ తెలుసు. అలాగే యాగనమిల్లి చెరువు కూడా నేను 100 ఎకరాల చెరువులు ఎంత నష్టపోయామో. ఎవరొచ్చినా ఈ కొల్లేటి గ్రామాల్లో ఇంతకు ముందు నుంచి ఎప్పుడు ఈ సంస్కృతి లేదు. ఎప్పుడో నేను సర్పంచ్ చేసాం 2001లో, అప్పుడు మేము అందరం తెలుగుదేశానికి ఎంతో హార్డ్కోర్ ప్లాన్లో ఈ తెలుగుదేశానికి మేము పనిచేస్తే అప్పుడు ఆళ్ళనాని గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా ఏమి ట్రీట్ చేయలేదు అప్పుడు పార్టీలు వేరైనా. మరి మా దురదృష్టమో ఏంటో ఈ దెందులూరు నియోజకవర్గానికి వచ్చాక మేము ఆర్థికంగా కూడా మమ్మల్ని పార్టీలు మారి లేకపోతే అసలు రాజకీయాల్లో కూడా ఈ సంస్కృతిలో ఎవడో ఉండలేని పరిస్థితుల్ని ఈ పరిస్థితులు ఇక్కడ సృష్టించారు. కాబట్టి ఇప్పటికైనా లేనిపోని నిందలు మానేసి వాస్తవం ఏం జరిగిందో మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని సామాన్యుల్ని కింద వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ఇప్పటికైనా ఈ దెందులూరు నియోజకవర్గంలో సామరస్యంగా నడిచేలాగా చేస్తారని ఆశిస్తూ, ఇప్పుడు నాకు తెలిసి నేను శ్రీపరికి పావుట్లంకకు కూడా లీజులు ఇచ్చినప్పుడు నేను కూడా బాబనాయ్ గారు కూడా వెళ్ళి వాళ్ళకి లీజులు ఇవ్వటం జరిగింది. వాళ్ళకైతే లీజులు బాకీలు లేవు, వేరే విషయాలు ఉంటాయి అన్నీ, అది వేరే విషయం. కానీ లీజులుగా గ్రామాలకి ఏమి ఇవ్వక్కర్లేదు కాబట్టి మీ విలేకరులకే తెలియపరుస్తా. ఆ రోజున గ్రామంతో కలిసి జేబీఎన్ సంఘం ప్రెసిడెంట్గా మేము ఫైట్ చేయడం జరిగింది. అయితే తూర్పు వైపున 150 ఎకరం, పడమడం వైపున 212 ఎకరం, 62 ఎకరం, మొత్తం కలిపి 212 ఎకరాలు ఆ రోజున అప్పుడు 2016లో వాళ్ళు తవ్వటం వాస్తవమే. మేము వద్దన్నా సరే కేసులు పడేది వాస్తవమే. అయితే మేము చెరువు ఇవ్వలేదు కాబట్టి చేయొద్దన్నాం. మా చెరువు అయితే 60 ఎకరాల్లో 4 పంటలు మేము చేయనివ్వాలి. అయితే గత ప్రభుత్వం వచ్చాక మా 60 ఎకరాలు మేము రాజుగారి ద్వారాగా లీజుకి ఇచ్చాం. 4 పంటలకి లీజు కట్టేవాళ్ళు. పక్కనున్న 60 ఎకరాలు వడ్డీల సంఘం బంట. అబ్బాయి చౌదరి గారికి మేము చెప్పి ఏమండి వాళ్ళ లీజుకి బంట వాళ్ళే చేసుకుంటారంటే కొడారి పెద్దయిన గారికి వాళ్ళే చేసుకోమన్నారు. ఆ 60 ఎకరాలు కోమట్లంక గ్రామ వడ్డీల సంఘం బంట వాళ్ళే చేసుకున్నారు. పక్కనున్న రాజులు కాపులది 30 ఎకరాలు, అది కూడా పెద్దయిన గారు చెబితే వాళ్ళనే చేసుకోమన్నారు. అది కూడా ఆ రాజులు కాపులు బంట వాళ్ళే చేసుకున్నారు. అయితే ఈ 60 ఎకరాలు ఈ రాజుగారు చేసాక గట్లు పోతే అందులో మా బంటది 25 ఎకరాలు, మిగతా బంటది 35 ఎకరాలు. మా బంటది మొన్న ఎలక్షన్ ముందు నేనే తవ్వా 14 లక్షలు ఎట్టి బంట ఖర్చులతో తవ్వాం. వాళ్ళది పక్క వాళ్ళు కూడా వాళ్ళు తవ్వుకున్నా మేము రాజుగారికి ఇచ్చాము. ఆయన రొయ్యలు వేశారు. ప్రభుత్వం గెలంగానే ఆ రొయ్యలు పట్టకుండా ఆపారు. ఆ రొయ్యలు పట్టాలంటే మా బంట తరపున 14 లక్షలు కట్టించుకున్నారు. మేము 14 లక్షలు ఇటు తవ్వాము, మళ్ళీ 14 లక్షలు కట్టించుకున్నారు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. ఇప్పుడు 150 ఎకరం కూడా వాళ్ళు సాగులో పెట్టుకున్నారు. ఈ పక్క 62 ఎకరాలు సాగులో పెట్టుకున్నారు. అంటే 250 ఎకరాలు, 212 ఎకరాలు ఈ కూటమి వచ్చాక 2 సంవత్సరాలు సాగులో పెట్టారు. మరి ఇది కోమట్లంక గ్రామ ప్రజలకి రూపాయి కట్ట రావట్లేదుగా. కోమట్లంక గ్రామ ప్రజలు రూపాయి కట్ట ఇస్తలేదు కదా. మరి వడ్డీల సంఘం పంట వాళ్ళే చేసుకున్నారో వాళ్ళు వచ్చి ప్లేట్లు కడుతున్నారు, కొట్టారంట. ఇది వరకు మేము గ్రామంలో మీటింగ్ పెట్టి మీ చెరువులు ఇవ్వలేదు కదా, మనం ఇవ్వలేదు కదా, ఇది కరెక్ట్ కాదు, అది రాజుగారికి మనం ఇచ్చాము అని నా గ్రామ మీటింగ్ పెడితే గ్రామ పెద్దలు వెళ్తాగలేదు, ఇది తప్పు, అది
అని నిర్ణయిస్తే కోమటిలంక గ్రామస్తులు 2వ రోజు నుంచి రాలేదు. ఈరోజు స్టిల్లు 212 ఎకరం 2 సంవత్సరాల నుంచి కోమటిలంకకి రూపాయి రాకుండా వాళ్ళే చేసుకుంటున్నారు. మేము డబ్బులతో మా గ్రామస్తుల డబ్బులతో తవ్వుకున్నా మేము ఈరోజు మాట్లాడే పరిస్థితులు లేదు. కారణం మీరే తింటున్నారు లీజులు, అభివృద్ధి లేదు, అభివృద్ధి చేయట్లా. కొల్లేరు లంకలో వస్తే అభివృద్ధి చేస్తాము అని అన్నారు. కొల్లేరు లంక 2 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి లేదు. గ్రామంలో ప్రజలకి మనశాంతి లేదు. రోజు పనులు మానుకొని కూలి మానుకొని ప్రకాట్లు పెట్టుకొని రోడ్లంటే తిరగడం అయిపోతుంది. ఇవన్నీ ఇక బురద చల్లి అబ్బాయి చౌదరి గారు డబ్బులు ఇవ్వాలి అయ్యేవాళ్ళు రూపాయి ఇవ్వవసరం పోయినా మీరు గతంలో చేసుకున్నారు, ఇప్పుడు చేశారు. మీది ఎన్ని కోట్లు ఇవన్నీ మర్చిపోయి ఆలోచన లేకుండా అబ్బాయి బురద చల్లుతూ రైతుల్ని వాళ్ళందరినీ పనులకి వెళ్ళకుండా డెవలప్మెంట్ లేదు. వాళ్ళ ఆర్థికంగా డెవలప్మెంట్ లేకుండా వాళ్ళని రోడ్లు ఎక్కిస్తాం, వాళ్ళ ఇంట్లో ఎలా గడుతుందండి? పోనీ మీరు అభివృద్ధి చేయండి, ఇవన్నీ కాదు అభివృద్ధి చేయండి. రూపాయి తింటున్నారు కదా తినండి, కానీ అభివృద్ధి చేయండి. మేము మిమ్మల్ని అభినందిస్తాం. కానీ ఇది పల్నాడులాగా ఇది మన ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పల్నాడులాగా చేసేద్దాం అనుకునేది ఇది చాలా దురదృష్టకరం. ఇది పల్నాడులాగా కాకూడదని భగవంతుని కోరుకుంటున్నాం. ప్రజలు ఎప్పుడు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో ప్రశాంతంగా ఉంటారు. అభివృద్ధి ప్రతి ఎమ్మెల్యే గారైనా ఎవరైనా కింద స్థాయి నాయకులైనా అభివృద్ధి చేస్తారు. ప్రజలకి అభివృద్ధి చేయండి. 2.5 సంవత్సరాలు అయింది, ఏం చేశారో కొల్లేరు లంక ప్రజలకి చూసుకోండి. నెక్స్ట్ ఇంక 2 సంవత్సరాలు నరంది, ఏం చేయాలో ఆలోచించుకోండి. ఆదాయం మీరే తింటున్నారు, అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అభివృద్ధిని దృష్టి పెట్టకుండా ఈ గొడవలు పెట్టి దీన్ని ఇది చేయకూడదని ఈ పత్రికా ముఖంగా నేను కోరుకుంటున్నాను. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.